వేదికను అలంకరించి వివిధ న్యాయ విషయాల్లో నిష్ణాతులైనటువంటి వారు, అలాగే సభకి విచ్చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు, యువ న్యాయవాదులు, మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు. సభలో ఆఖరిలో మాట్లాడడం ఒక సౌకర్యం, సౌలభ్యం ఉంటాయి. ముందర మాట్లాడవలసిన నిష్ణాతులు అందరూ చక్కగా విషయ పరిశీలన చేస్తారు, సమీక్ష చేస్తారు, సూచనలు కూడా చేస్తారు. ఆఖరిలో మాట్లాడవలసిన వాళ్ళకి ఇంకేమీ పని ఉండదు. ఆ సుఖ డోలాయమాన స్థితిలో నేను ఇప్పుడున్నాను. అంచేత ముందుగా వారందరికీ, ముఖ్యంగా మేడం గారికి, శ్రీనివాస్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఇవ్వబడిన అంశంలో ఎక్కువగా నేను చెప్పగలిగేదే ఉండదు. నా అనుభవం మీద ఒక 4-5 ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పి అవి యువ న్యాయవాదులకి పనికొస్తే అంతకంటే నాకు ఆనందం ఇంకే ఉంటుంది. సభా నిర్వాహకులు అలాగే సభాధ్యక్షులు నన్ను ఆదేశించారు, హౌ టు బికమ్ ఏ గుడ్ లాయర్. ఒక మంచి న్యాయవాది కావాలంటే ఏం చెయ్యాలి, దానికి మీ అనుభవాన్ని, మీ పరిశీలనని ఉపయోగించి 4 మంచి మాటలు చెప్పండి అని కోరారు. ఇది నాకు ఇచ్చినటువంటి, వారు నిర్దేశించినటువంటి కర్తవ్యం. ఎలా అవుతాడు మంచి లాయర్? ఏం చేస్తే మంచి లాయర్ అవుతాడు? ఏం చేస్తే కంటే కూడా ఎందుకు మంచి లాయర్ అవ్వాలనుకుంటున్నాడో, అవ్వాలనే ముందర అతని మెంటల్ సెటప్ ఎలా ఉంటే బాగుంటుంది, ఆటోమేటిక్గా అతను మంచి లాయర్ అవ్వడానికి అవకాశం ఉండడానికి తనకి ముఖ్యంగా న్యాయశాస్త్రం మీద, తర్వాత ముఖ్యమైనటువంటిది న్యాయ నిర్ణయం మీద, అంటే కోర్టు మీద తనకంటూ ఒక మంచి నమ్మకం ఉండాలి. ఇది నేను 45 సంవత్సరాలే ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఓ 11 ఏళ్ళు లాయర్గా, సుమారు 30 ఏళ్ళు జడ్జిగా, వివిధ కోర్టులో హైకోర్టు జడ్జిగా 11 సంవత్సరాలు. నా కంటెంపరీస్లో నాదే ఎక్కువ అనుభవం ఉన్న హైకోర్టు జడ్జి. ఈ అనుభవం మీద నేను చెప్తున్నాను ఏంటంటే, మంచి లాయర్గా తయారవ్వాలనుకుంటే అది బయట నుంచి కంటే తన మనసులో నిర్ణయం వల్ల, అంటే తన మెంటల్ సెటప్ ద్వారా అవుతాడు. మీ అందరికీ తెలుసో లేదో, అట్లీస్ట్ కొంతమందికైనా తెలిసి ఉంటుంది. నేను ముఖ్యంగా ఏ సభలో వెళ్ళినా ఆ మహానుభావుడి గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాను. న్యాయశాస్త్రం అనేటువంటిది ఒక పనిముట్టు లాంటిది. అది సమాజ నిర్మాణానికి పనికొచ్చే పనిముట్టు అని చెప్పాడు. లా ఈజ్ an implement or a tool for social engineering అంటాడు. సోషల్ ఇంజనీరింగ్ అంటే సమాజాన్ని నిర్మించడం అన్నమాట. సమాజాన్ని నిర్మించడానికి న్యాయం అనేటువంటిది, అంటే చట్టం అనేది, ఇక్కడ న్యాయం అనడం కాదు, చట్టం అనేటువంటిది ఒక పనిముట్టుగా పనిచేస్తుంది. లా సర్వ్స్ యాజ్ ఎ టూల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ సోషల్ ఇంజనీరింగ్. అది చెప్పిన మహానుభావుడు రస్కో పౌండ్ అనేటువంటి అతను హార్వర్డ్ లా స్కూల్లో డీన్. వారిలాగే అమెరికాలో ఉన్నటువంటి లా స్కూల్, అది ఫేమస్ లా స్కూల్. మనకి వరల్డ్ మొత్తం మీద ఉన్నటువంటి 3-4 కేంబ్రిడ్జ్, ఏల్, కొలంబియా, హార్వర్డ్ వాటిలో ప్రప్రథమైనటువంటిది. మన దేశం నుంచి కూడా చాలా మంది నిష్ణాతులు అక్కడికి వెళ్ళి చదివారు, అక్కడికి వెళ్ళి ఉపన్యాసాలు కూడా చేస్తుంటారు. ప్రీవియస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు అక్కడ కొంతకాలం అభ్యసించారు, వెళ్ళి ఉపన్యాసాలు కూడా ఇచ్చారనమాట. ఆయన ఎంతటి గొప్ప నిష్ణాతుడు అంటే, క్రిమినల్ జ్యూరిస్ సిస్టమ్ ఇన్ అమెరికా అని బుక్ రాశాడు. సోషలాజికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అనేటువంటి పుస్తకం అమెరికన్ సోషాలజికల్ జ్యూరిస్ప్రుడెన్స్ గురించి రాశాడు. ఆయన డీన్ టైం అయిపోయిన తర్వాత అతన్ని అమెరికా క్రిమినల్ లాలో అడ్వైజర్గా పెట్టుకుంది. అంతటి మహానుభావుడు. ఆయన కాయిన్ చేసినటువంటి ఫ్రేజ్ ఇది, లా ఈజ్ ఎ టూల్ ఫర్ సోషల్ ఇంజనీరింగ్ అని.
అయితే తర్వాత కాలంలో అంతే గొప్ప మేధావి, న్యాయ కోవిదుడు అయినటువంటి విఆర్ కృష్ణయ్యర్ గారు దాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్ళి అన్నారు. ఏమన్నారంటే, న్యాయం అనేటువంటిది ఒక పనిముట్టు మాత్రమే. తనంతట అది పని చేయలేదు. దాన్ని పని చేయడానికి ఒక వర్కర్ అవసరం. ఒక ఫోర్‌మెన్ అవసరం. ఒక పని చేసే వ్యక్తి అవసరం. ఆ పని చేసే వ్యక్తే లాయర్. లాయర్ చేతిలో పనిముట్లు ఉన్నప్పుడు సక్రమంగా వినియోగిస్తే రిపేర్ కావాలంటే రిపేర్ చేయొచ్చు. కొత్తగా నిర్మాణం చేయాలంటే నిర్మాణం చేయడానికి పనికొస్తుంది. అంటే సక్రమంగా వినియోగిస్తారు. అంచేత లాయర్ అనే వ్యక్తి సామాజిక నిర్మాత. లాయర్స్ ఆర్ సోషల్ ఇంజినీర్స్ అని చెప్పి ఆయన కాయినింగ్ చేశారు. ఇది న్యాయశాస్త్రంలో మేము ఎప్పుడూ ఉపయోగించుకునేటువంటిది. ఈ మధ్యనే జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు, రిటైర్డ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జ్, వారు కూడా ఒక సభలో దీన్ని ఉటంకిస్తూ చెప్పారనమాట. లాయర్స్ కేరళలో ఒక సభలో ఇలాంటి లా సభలోనే చెప్పారు వారు. లాయర్స్ అనే వ్యక్తులు సోషల్ ఇంజినీర్స్, సమాజాన్ని నిర్మిస్తారు వాళ్ళు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, లాయర్ అనే వ్యక్తి లేకపోతే ఏం జరిగి ఉంటుంది సమాజానికి? ఒక అన్‌మ్యాన్డ్ ట్రాఫిక్ ఐలాండ్‌లో ఎవరి మట్టుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే, ఒక ట్రాఫిక్ పోలీస్ గాని, ఒక ట్రాఫిక్ లైట్ గాని లేని సందర్భంలో ఎంత కయోటిక్ సిట్యుయేషన్, అంటే ఒక అరాచకీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సమాజంలో లాయర్ లేనప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ హక్కును పరిరక్షించుకోవడానికి ఒక్కొక్కసారి అసాంఘిక శక్తుల్ని కూడా వాళ్ళు ఆశ్రయిస్తూ ఉంటారు. అవునా కాదా? యాంటీ సోషల్ ఇప్పుడు జరుగుతున్నది కూడా కొంతవరకు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అది వేరే సంగతి. కానీ సమాజంలో లాయర్ ఉన్నారు. ఎవరికైనా హక్కులు పోయాయి, లేకపోతే దెబ్బతిన్నాయి అనుకున్నప్పుడు నేరుగా ఏ వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత ధనవంతుడైనా, లేదా ఏమీ లేని పేదవాడైనా ముందు ఆశ్రయించేది లాయర్ గారిని. అంతేగాని డైరెక్ట్‌గా కోర్టుకో, జడ్జి గారి దగ్గరకో, జడ్జిలని వెళ్ళి కలిసే అవకాశం ఉండదు. అది వేరే సంగతి. పోలీసులను కూడా ఆశ్రయించారు. ముందు లాయర్ గారిని సంప్రదిస్తారు. ఎందుకంటే లాయర్ గారు తమను సరైన దిశలో తమ హక్కుని పరిరక్షించుకోవడానికి ఒక గైడ్‌లైన్స్ ఇస్తారు అనేటువంటి నమ్మకంతో. ఇది ముందు లాయర్ తనని తాను డైజెస్ట్ చేసుకోవాలి. నా విధి ఇది. నేను సమాజాన్ని నిర్మించడానికి ఉద్దేశించబడిన వ్యక్తిని నేను. సమాజం ఒక సక్రమైన మార్గంలో వెళ్ళాలి అంటే నా తాలూకా అవసరం ఉంది. ఆంజనేయుడికి తన పదం తాను తెలియనట్టుగా, తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినట్టుగా లాయర్ కూడా ముందు తను గుర్తించవలసింది ఏంటంటే, మై రోల్ ఈజ్ ఇన్ సొసైటీ ఈజ్ వెరీ నోబుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది బ్రాడర్ వ్యూలో చేసుకుంటే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్‌తో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏర్పరచుకోవాలన్నా, లేకపోతే ఒక దేశపు ఒక వ్యాపార కేంద్రం గాని, ఒక కంపెనీ గాని ఇంకో దేశంతో గాని, ఇంకో దేశంలో ఉండేటువంటి కంపెనీతో వాళ్ళ వ్యవహారాలు కమర్షియల్ యాక్టివిటీస్ అంటాం. వాళ్ళు కుదుర్చుకోవాలనుకున్న ఒకే ఒక్కటి అడుగుతారు. మీ దేశంలో లా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా ఎలా ఉంది? అంటే మనకి డైసీ చెప్పినట్టుగా రూల్ ఆఫ్ లా మీ దేశంలో సక్రమంగా పాటించడం అవుతుందా లేదా? మా కమర్షియల్ హక్కులు గాని, మరో రకమైన హక్కులు గాని మీతో మేము కాంట్రాక్ట్ ఎంటర్ అయిన తర్వాత మాకు విఘాతం కలిగితే వాటిని మేము రక్షించుకోవడానికి మీ దేశంలో ఉండేటువంటి లాస్, మీ దేశంలో ఉండే న్యాయ వ్యవస్థ సక్రమంగా మా హక్కుని పరిరక్షించే స్థితిలో ఉంది. ఇది ముఖ్యంగా వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏర్పడతారు. అందుకనే ఆర్బిట్రేషన్ ఇటువంటిది రావడానికి కారణం ఏమైందంటే, రెగ్యులర్‌గా కోర్టులో లేట్ అవుతోంది కాబట్టి, ఆర్బిట్రేషన్ అనేటువంటి వ్యవస్థ ద్వారా తొందరగా మనకొచ్చేటువంటి ఈ కాంట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్‌లో ఉండేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆర్బిట్రేషన్ ద్వారా తొందరగా పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇప్పుడు కాంట్రాక్ట్‌లో ఒక భాగం అయిపోయింది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక దేశంలో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే ఆ ప్రజాస్వామిక పరిస్థితులు, మనుషుల హక్కుల రక్షణ, తర్వాత సమాజం అన్ని రకంగాల్లోనూ ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి, చెందింప చేయడానికి లాయర్ ఒక వెన్నెముకలా పనిచేస్తాడు. ఈ నమ్మకం ముందు, ఈ బాధ్యత తాను లాయర్ ముందు తనను తాను అవగాహన పరుచుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1939 నుంచి 1944 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. యాక్సిస్ ఫోర్సెస్, అలైడ్ ఫోర్సెస్ వినే ఉంటారు. యాక్సిస్ ఫోర్సెస్ అంటే జర్మనీ, జపాన్, ఇటలీ. ఆ 3 హిట్లర్ ఆయన నియంతృత్వ ధోరణితో ప్రపంచాన్ని కబళించాలని, సూక్ష్మంలో చెప్తున్నాను. ప్రపంచాన్ని కబళించాలని రెండో ప్రపంచ యుద్ధాన్ని తీసుకొస్తే మిగతా అందరూ అలైడ్ ఫోర్సెస్ అంటే ఇంగ్లాండ్, అమెరికా పెరల్ హార్బర్ ని వాళ్ళది తగలబెట్టేసిన తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మిగతా అన్ని కంట్రీస్ వాళ్ళందరూ కూడా కూడి అలైడ్ ఫోర్సెస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫైటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ న్యాయం తాలూకా మహనీయత అంటే ద మెజెస్టీ ఆఫ్ జస్టిస్ మీకు ఒక్కసారి అంటే ఏమిటి, ఒక మహానుభావుడి దృష్టిలో న్యాయం తాలూకా గొప్పతనం ఏంటి అన్నది మీకు స్ఫురణకి తీసుకురావడానికి మాత్రమే చెప్తున్నాను. యుద్ధం జరుగుతోంది. అప్పుడు ఇంగ్లాండ్కి ప్రైమ్ మినిస్టర్గా ఉండేటువంటి వరల్డ్ లో గొప్ప స్టేట్స్ మ్యాన్ విన్స్టన్ చర్చిల్, మీ అందరూ వినే ఉంటారు. ఆయన అతనికి ప్రైమ్ మినిస్టర్. విన్స్టన్ చర్చిల్ కేవలం డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ లీడర్గా మాత్రమే కాదు, అంతకు ముందర అతను సైన్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేశాడు. చాలా మందికి తెలియదు. చేసి యుద్ధ నీతి అంటే ఏంటి, యుద్ధ తంత్రం అంటే ఏంటి, స్ట్రాటజీ ఆఫ్ వార్ అంటే ఏంటిలో పండిపోయిన వ్యక్తి అతను. అటువంటి వాడు ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు. జర్మన్ ఫోర్సెస్ కి గుర్తించారు, ఇంగ్లాండ్ని కానీ మనం దెబ్బ కొడితే అలైడ్ ఫోర్సెస్ లొంగిపోతారు. ఎందుకంటే ఇంగ్లాండే అప్పుడు పవర్ఫుల్ అనమాట. ఫ్లీట్ ఆఫ్ నేవీ ఉండేది వాడికి ఎక్కువగా. అంచేత జర్మన్కి ఎయిర్ ఫోర్స్ ఎక్కువ ఉండేది. ఆ ఎయిర్ స్ట్రైక్ చేయడం మొదలు పెట్టారు. చేసి ఒకసారి ఏం చేశారంటే లండన్ సిటీని బంబార్డ్ చేయడం మొదలు పెట్టారు. చేసేసి ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, పబ్లిక్ ఆఫీసెస్, ఈవెన్ హాస్పిటల్స్, స్కూల్స్ వరకు వెళ్ళి ధ్వంసం చేయడం మొదలెట్టారు ఎయిర్ బాంబింగ్ చేస్తాం. ఆయనకి ఈ 3 డిఫెన్స్ ఫోర్సెస్ తాలూకా టాప్ ఆఫీసర్స్ ఉంటారు కదా, త్రివిధ దళాధిపతులు అంటాం మనకి. ఇప్పుడు ఈ రోజు నిన్న పేపర్లో ఎక్కువ చూస్తుంటారు. వాళ్ళు ఆయనకి వివరణ చేస్తున్నారు అనమాట. ఏంటి, ఎంత విఘాతం జరుగుతుందో, ఎంత విధ్వంసం జరుగుతుందో, ఎంత నష్టం జరుగుతుందో ఆయన వింటున్నాడు. ఎవరు, చర్చిల్ గారు వింటున్నాడు. వింటూ ఒక్కొక్క ఆఫీసర్ చెప్తున్నటువంటిది magnitude of the destruction he was being appraised of by the officers. He was listening without any comment, without any response, but only ఒక అనే దీంతో అయిన తర్వాత సడన్ గా ఒక క్వశ్చన్ ఇచ్చాడు అతను. ఏమన్నారంటే, ఆర్ ది కోర్ట్స్ ఫంక్షనింగ్? ఇది ఆయన వేసిన ప్రశ్న. కోర్టులు పనిచేస్తున్నాయా అని అడిగాడు అతను. అడిగితే ఇట్ అపియర్ టు బి ఎ వెరీ ఇర్రెలవెంట్ క్వశ్చన్. అసందర్భమైనటువంటి, మన అవధానంలో పాపం ఆయన చాలా సీరియస్ గా అవధాని గారు చేస్తుంటే అసందర్భ ప్రలాపం అని ఆయన డిస్టార్షన్ క్రియేట్ చేయడానికి అడుగుతూ ఉంటారు. అలాగా కోర్టు ఫంక్షన్ చేస్తున్నాయంటే, ఇంత డిస్ట్రక్షన్ జరుగుతుందని మేము వివరిస్తుంటే కోర్టులు ఫంక్షన్ చేస్తున్న ఆయన అడుగుతున్నాడు అంటే అని వాళ్ళు అడుగుతున్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్, తర్వాత యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి చెప్పాలి కాబట్టి చెప్పారు. ఎస్, జడ్జెస్ అండ్ అడ్వకేట్స్ ట్రాన్సాక్టింగ్ ది కేసెస్ అండ్ డిస్పెన్సింగ్ ది జస్టిస్. ఇది వాళ్ళు చెప్పినటువంటిది. యథాతథంగానే నేను చెప్పాను. జడ్జెస్ అండ్ అడ్వకేట్స్ ఆర్ అటెండింగ్ ది కోర్ట్స్, ట్రాన్సాక్టింగ్ ది కేసెస్ అండ్ డిస్పెన్సింగ్ ది జస్టిస్. లాయర్లు, న్యాయమూర్తులు కోర్టులో హాజరయ్యి కేసులను చూస్తూ పరిష్కరిస్తూ న్యాయాన్ని పార్టీలకి చేయడానికి వారు కార్యక్రమం చేస్తున్నారు. దీని తర్వాత ఆయన తాలూకా ప్రతివచనం అంటే రెస్పాన్స్ ఎలా ఉంది, హీ హీవ్డ్ ఎ సై ఆఫ్ రిలీఫ్. ఒక్కసారి దీర్ఘమైన నిట్టూర్పు నిలిచి అంటున్నారు, ఓ ఇఫ్ కోర్ట్స్ ఆర్ ఫంక్షనింగ్
the people's rights are saved. If people's rights are saved, the democracy is saved. If the democracy is saved, people's faith in the elected government will be unshaken despite the vast magnitude of the destruction which can be reconstructed. అంటే కోర్టులు సక్రమంగా పనిచేస్తున్నప్పుడు, కోర్టులు అంటే నేను కోర్టు అనే వ్యవస్థను ఒకటే చెప్పట్లేదు, అటు జడ్జీలు, ఇటు న్యాయమూర్తులు, దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పనిచేస్తున్నప్పుడు ప్రజల హక్కులు పరిరక్షిస్తాయి. ప్రజల హక్కులు పరిరక్షించినప్పుడు ప్రజాస్వామ్యం గట్టిగా నిలబడుతుంది. ప్రజాస్వామ్యం గట్టిగా నిలబడుతుంది అని ప్రజలకి నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం మీద కూడా వాళ్ళ నమ్మకం నిలబడి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎంత ఫిజికల్ డిస్ట్రక్షన్ వచ్చినా, ఎంతటి విధ్వంసం జరిగినా వాటన్నిటిని పునర్నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం ప్రజలకి నచ్చ చెప్పవచ్చు. కానీ ఒకసారి ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం పోతే, ఆ పోవడం అనేది ప్రజాస్వామ్యం నిలబెట్టలేకపోతున్నారు అనే నమ్మకం పోతే, ఫిజికల్ డిస్ట్రక్షన్ వల్ల నమ్మకం పోవడం కాదు. ఇక్కడ ఇంత జరుగుతున్నా మా హక్కులు రక్షించడానికి ఒక వ్యవస్థ పనిచేస్తోంది, పని చేయడానికి అవకాశం గవర్నమెంట్ కల్పిస్తోంది అనుకున్నప్పుడు తప్పకుండా మనం ఈ ఫిజికల్ డిస్ట్రక్షన్ నుంచి మనం మళ్ళా తేరుకోవచ్చు అని కోర్టుల మీద, న్యాయ వ్యవస్థ మీద ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక సెగాషియస్ స్టేట్స్మెన్ తన వ్యాఖ్యానం చేశాడని చెప్పుకుంటారు. ఇది 1947 నుంచి వరుసగా అవసర సందర్భాల్లో పెద్ద పెద్ద పేపర్లో వచ్చాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తున్న వ్యక్తి, ముఖ్యంగా ఆ వ్యవస్థలో ఉంటున్న జడ్జిలుగా నెట్వర్క్ ఉన్న నేను, న్యాయవాదులుగా ఉంటున్నటువంటి మీరు గుర్తించవలసింది ఏంటంటే, డెమోక్రసీ అనేటువంటిది నిలబడడానికి ఒక పట్టుకొమ్మ న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థని గట్టిగా నిలబెట్టగల వ్యక్తి అడ్వకేట్ అన్నమాట. మీరే దాన్ని నిలబెట్టగలవాడు. అది ముందర తనను తాను గ్రహిస్తే, లాయర్ అనే వ్యక్తి తను గ్రహిస్తే తను నేర్చుకోవడానికి ఎంతో తపన పడతాడు. ఎందుకంటే హక్కులు పరిరక్షించాలంటే తను అత్యున్నతమైనటువంటి వాదనా పటిమని వినిపించాలి. అవునా కదా? అత్యున్నతమైనటువంటి వాదనా పటిమని, అత్యున్నతమైనటువంటి లీడింగ్ ప్రెజెంటేట్ వాదనని డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వడానికి, క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంటుంది అని గ్రహిస్తాడు. ముందర వ్యవస్థ మీద తన నమ్మకం పెంపొందించుకోవాలి. ఇది నేనేదో ఏ చదువుల్లో చదవలేక ఆఖరికి ఇందులోకి వచ్చాను అని అనుకోకుండా, ఇది నేను ఏరి కోరి ఇందులో ప్రవేశించాను, ఇందులో నేను నిలబడతాను. నిజమే, మొదట్లో ఎవరికి కూడా ఆశించినంతటువంటి ఆదాయం రాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ది ఫస్ట్ ఇయర్ మై ఇన్కమ్ ఇన్ 1985, ది ఎంటైర్ ఇయర్ ఇన్కమ్ వాజ్ 110 rupees. 1985. Despite I worked under my grandfather. My grandfather treated me like any other junior. He did not allow me to sit along with him. He showed me a place with his clerk, senior clerk. అక్కడ కూర్చొని నేర్చుకో బాబు, నా దగ్గర నేర్చుకోవడానికి ఇప్పుడు నీ దగ్గర లేదు, అక్కడ కూర్చొని నేర్చుకో. ఈ రోజు కూడా నేను కాపీ అప్లికేషన్ రాయగలను, రిటర్న్ అప్లికేషన్ రాయగలను, బెయిల్ అప్లికేషన్ రాయగలను, తర్వాత ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఆర్డర్ 21 Rule 11 రాయగలనంటే నా గొప్పతనం కాదు. ఆ మహానుభావుడైన మన్మథరావు గారు అనేటువంటి అతను, వేదుల నారాయణరావు గారు, ఇందాక శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఇందాక నేను, రాజేంద్ర ప్రసాద్ గారు, మేము అందరం కూడా అనుకుంటున్నాం, అప్పుడు ఎంతటి గొప్ప అడ్వకేట్ క్లర్క్స్ కూడా ఉండేవారు నేర్పడానికి జూనియర్స్ని. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందర లాయర్ అనే వ్యక్తి ఈ ఈ రకమైనటువంటి ప్రొఫెషన్లో నేను ఇష్టపడి వచ్చాను, నన్ను ఎవరు రమ్మని బలవంతం చేయలేదు. నేను దీంట్లో నా తాలూకా సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటాను. డిస్పైట్ ఐ మే నాట్ గెట్ సఫిషియంట్ ఇన్కమ్ ఇన్ ది ఎర్లీ ఇయర్స్ అనే ఒక దృఢ సంకల్పంతో వచ్చినప్పుడు, నా ద్వారా సమాజం అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందని గుర్తించినప్పుడు తప్పకుండా ఆ లాయర్ అనే వ్యక్తి తను శ్రమిస్తాడు. హక్కులను పరీక్షించడానికి, క్లయింట్ల హక్కులు పరిరక్షించడానికి ఎంతో తోడ్పడతాడు. ఇది నా నా నమ్మకం. మీ అందరూ కూడా అలాగే భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మన ఉదాహరణ ఎంతమంది లేరు? గొప్పవారైనటువంటి న్యాయవాదులు ఎంతమంది మనకు ఉదాహరణ కావాలి? నిలువెత్తు సాక్ష్యం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడే కదా మనందరికీ.
ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్తున్నప్పుడు కేవలం అతనికి నల్లవాడు, ఆయన కూడా బ్లాక్ కాపోవచ్చు, నిగురు కాపోవచ్చు, కానీ ఆ దేశపు ఉండేటువంటి వారితో పోలిస్తే ఆయన నల్లవాడని చెప్పి హఠాత్తుగా ఆయన్ని మధ్య త్రోవలో ట్రైన్ నుంచి దించేశారు కదా. మళ్ళీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకం మీరు చూస్తే వారే రాసుకున్నారు గాంధీ గారే. అక్కడి నుంచి ఆయన కలత చెంది ఇంత అన్యాయం జరుగుతోందని, అదే సమయంలో ఇండియా స్వాతంత్రం లేకపోవడం వల్ల వాళ్ళు పడుతున్న బాధలు చూసి నేను ఇక్కడెక్కడో ఉండడం కాదు, నేను నా దేశం వచ్చి నా ప్రజల స్వాతంత్రం కోసమే పోరాడాలని వచ్చి శాంతి అహింసల ద్వారా మనకి స్వాతంత్రం తీసుకొచ్చాడు. అతను లాయర్ కాకపోయి ఉంటే ఈ దేశాన్ని నడిపించే జాతిపితగా అయి ఉండేవాడా లేదా అన్నది అది పక్కన పెట్టండి, ఆ రకమైన డిస్కషన్. కానీ లాయర్గా అయి ఉండడం వల్ల, ప్రజల కష్టాలు తెలుసుకోవడం వల్ల, వాళ్ళ హక్కులు, అసలు దేశం హక్కులు, దేశానికి స్వాతంత్రం కావాల్సిన అవసరం ఉంది అని ప్రగాఢంగా విశ్వసించడం బట్టి కదా ఎక్కడో ఉన్నది మంచి లుక్రేటివ్ ప్రొఫెషన్ ఆయనకు ఉండేది. మీకు తెలుసో తెలీదో, ఇండియాలో ఉండేటువంటి చాలా మంది పెద్ద పెద్ద వర్తకులు గుజరాత్లోని, మహారాష్ట్రలో ఉండే వారికి సౌత్ ఆఫ్రికాలో అక్కడ బిజినెస్ కంపెనీలు ఉండేవి. వాటిని రక్షించడానికి ఆయన్ని అడ్వకేట్ గా పెట్టుకున్నారు. ఆయన కొంతకాలం పనిచేసి చాలా మంచి ఆదాయం వచ్చేది. అటువంటి ఆదాయాన్ని కూడా వదులుకుంటూ నేనే ఇక్కడ బాధపడుతుంటే నా దేశం మొత్తం అప్పటికి 36 కోట్లు 40 కోట్లు వీళ్ళందరూ స్వాతంత్రం లేకుండా బాధపడుతుంటే నేను అక్కడ ఉండిపోవడం అది సబబు కాదని వెంటనే ఆయన ఇక్కడికి వచ్చాడు. తర్వాత ఆయన క్రియేట్ చేసింది ఒక హిస్టరీ. అది లాయర్ అవ్వడం వల్ల 90% ఆ రకమైనటువంటి భావనలో రావడం వల్ల ఇండియా వచ్చాడని నేను అనుకుంటున్నాను, గాంధీ మహానుభావుడు. ఇంకా రెండో వ్యక్తి అంతటి సరితూగే వ్యక్తి, మరొక నిలువెత్తు దర్పణం. అందులో గ్రేట్ లాయర్స్ మనకి గ్రేట్ ఎగ్జాంపుల్స్ గా ఉన్నవారు. దాదాసాహెబ్ అంబేద్కర్ జీ, వారి గురించి ఏం చెప్తాము? మీకు కొంతే తెలుసు. ఎంతమందికి తెలుసు ఆయనకి ఎకనామిక్స్ లో డాక్టరేట్స్ ఉన్నాయని సంగతి తెలుసు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆయనకి డాక్టరేట్ ఇచ్చింది ఎకనామిక్స్ లో. కేవలం ఆయన పొలిటీషియనే కాదు, కేవలం రాజ్యాంగ నిర్మాతే కాదు, ఆయన ఎకనామిక్స్ లో మేధావి. లాలో ఆయనకి డాక్టరేట్లు ఉన్నాయి. ది ఫస్ట్ లా మినిస్టర్ ఫర్ ద ఫ్రీ ఇండియా తెలుసా మీకు? యంగ్ అడ్వకేట్స్ అంటున్నాను, దయచేసి సీనియర్స్ ఏమనుకోవద్దు, జూనియర్స్ అడుగుతున్నాను. వారు ఫస్ట్ లా మినిస్టర్ గా సర్వ్ చేశారు ఇండియాకి. మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీకి వారు చైర్మన్ గా ఉన్నారు. అంతటి ఈక్వల్ నిష్ణాతులైనటువంటి ఒక 20-30 మంది డ్రాఫ్టింగ్ సభ్యులు కూడా ఉన్నారు. వారందరినీ హెడ్డింగ్ చేసి ఒక దిశగా పరిగెట్టించే వ్యక్తిగా వారు ఉండి రాజ్యాంగాన్ని మనకి ఈ రోజు ఇవ్వడంలో వారి పాత్ర మనం ఎంతో గణనీయమైనది. ఇది ఆయన లాయర్ కాకపోయి అయి ఉండేవారా అంటే అది వేరే. కానీ లాయర్ గా ఉండడం వల్ల, తన బాధ్యతని గుర్తించడం వల్ల, అటు ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం ఎన్నో వ్యాసాలు రాసి పొలిటికల్ గా వెళ్ళడమే కాకుండా రాజ్యాంగాన్ని రాయడంలోని, అందరి హక్కులు కాపాడడంలోని ప్రముఖమైనటువంటి భూమికను ఆయన పోషించారు. ఇది కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఏ లాయర్ కెన్ సర్వ్ ఇన్ ఎనీ మేనర్. హీ కెన్ సర్వ్ ఫర్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సొసైటీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ నేషన్. దట్ ఈస్ మై పాయింట్ ఇస్. ఇక మూడో వ్యక్తి, మూడో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక గొప్ప మెంబర్, ప్రఖ్యాత న్యాయవాది అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యారు అంటే సుమారు 16 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఇవన్నీ మీకు ప్రేరణిస్తాయనే ఉద్దేశంతో ఎంగేజ్మెంట్స్ చెప్తుంది. నేను ఎలా గొప్ప లాయర్ అవుతానంటే, గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ప్రేరణ పొందితే అవుతాం, అంతకంటే వేరే మంత్రం లేదు. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఎట్ ఆల్ ఫర్ సక్సెస్. ఈ రోజు నేను ఇక్కడ మీ దగ్గర నిలబడి 30 నిమిషాలు మాట్లాడాలంటే సుమారు 16 లాస్ నేను చదివాను, దయచేసి నమ్మండి. అందులో 16 పాయింట్లు గుర్తుంచుకుంటే 10 నాకు జ్ఞాపకం వస్తే చెప్తే కనీసం 3-4 మీ చెవికి ఎక్కుతాయి. కానీ 16 పాయింట్లు నేను గెయిన్ చేస్తాను. ఇది నా స్వార్థం. అంచేత షార్ట్ కట్ దేనికి ఉండదు. మన ఫీల్డ్ అసలే ఉండదు. నిరంతర విద్యార్థులమే. శ్రీనివాస్ గారు చెప్పినట్టు వారి ఆఫీస్కి నేను వెళ్ళేవాడిని. వాళ్ళ నాన్నగారు
సీతారామయ్య గారికి కొన్ని ఫైల్స్ ఇచ్చేవాళ్ళం. నైజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి. వారికి జ్ఞాపకం ఉందో లేదో 80, 90 టైంలో అన్నమాట. వారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా వెంకటేష్ కూర్చొని అక్కడ డిక్టేషన్ తీసుకుంటున్న ఇది చేసేవారు. అంటే ది నొస్టాల్జిక్ ఫీలింగ్స్ చెప్తున్నాను. సో మంచి లాయర్ అవ్వాలంటే మన పూర్వీకుల నుంచి ఎలాంటి ప్రేరణ పొందగలం? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి గురించి చెప్తున్నాను నేను. 16 సంవత్సరాల పాటు మెడ్రాస్ హైకోర్టులో బిగిన్ అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్లు ఇన్ బిట్వీన్ మారుతూ వచ్చినా కూడా ఆ మహానుభావుడిని మాకు అతనే ఉండాలని చెప్పి 16 సంవత్సరాలు ఉంచారు. కదిలే జీనియస్ అని చెప్తారు అతన్ని. అంటే వాకింగ్ ఎన్సైక్లోపీడియా అనుకుంటుంటామే, అంతటి గొప్ప వ్యక్తి అతను అనమాట. ఆయనకి న్యాయపరమైనటువంటివి, పొలిటికల్ కమ్ ఎకనామిక్ కమ్ లీగల్ సబ్జెక్ట్స్లో డౌట్స్ వస్తే ఆయన సంప్రదించడానికి వచ్చే వ్యక్తులు సామాన్యులు కాదు, అంతకంటే నిష్ణాతులు. చక్రవర్తి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒకసారి రహస్యంగా గాంధీ మహానుభావుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఏకాంబర్ నివాస్ అని ఉంటుంది, మైలాపూర్లో ఉండేది ఆయన తాలూకా హౌస్. వచ్చి అంటే అందరికీ తెలియకూడదు, ఇది దేశానికి సంబంధించిన వ్యవహారాలు కాబట్టి అని వచ్చి ఆయన దగ్గర సలహా పొందేవారని బుక్లో వస్తుంది. మీకు ఓపిక తీరిక ఉంటే చదవచ్చు పుస్తకం. ది స్టేట్స్మెన్ అమాంగ్ ది జూరిస్ అమాంగ్ ది స్టేట్స్మెన్ అని విఆర్ కృష్ణయ్యర్ గారు అభివర్ణించడానికి అదే పేరు మీద ఒక పుస్తకం కూడా వచ్చిందన్నమాట. స్టేట్స్మెన్ అమాంగ్ ది జూరిస్ట్ అమాంగ్ ది స్టేట్స్మెన్. ఆ పుస్తకంలో నేను ఇప్పుడు చెప్పిన కొన్ని రాశారు. అందులో ఒకే ఒక్క ఆయన తాలూకా గొప్పతనాన్ని గురించి వివరణ, మహానిష్ణాతుడైనటువంటి ఒక మేధావి అయినటువంటి న్యాయమూర్తి ఆయన గురించి అన్న మాటలు బట్టి ఈయన క్యాలిబర్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈయన అడ్వకేట్ జనరల్గా ఉండేటప్పుడు అప్పుడులో ఫ్లైట్లు చాలా తక్కువ ఉండేవి. ఇది 50, 60లో సంగతి చెప్తున్నాను. ఈయన అడ్వకేట్ జనరల్ కాబట్టి సుప్రీంకోర్టులో కేసులు వాదించడానికి, ప్లీడింగ్స్ అక్కడ అటార్నీ జనరల్కి ఇవ్వడానికి వెళ్తుండేవాడు ఆయన ఎక్కువగా. మెడ్రాస్ నుంచి ఢిల్లీ వెళ్ళేటప్పుడు వయా నాగపూర్ వెళ్ళేవారు. మన దేశానికి ఒకప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి హిదాయతుల్లా గారు వినే ఉంటారు కదా, క్రిమినల్ ప్రొసీజర్ కూడా రాశారు వారు. ఆ మహానుభావుడు అత్యంత మేధావి అతను కూడా. ఈయన గురించి రాసిన 2 ముక్కలు ఏంటంటే, ఈయన ఢిల్లీ వెళ్తున్నారని తెలిసి ఒకవేళ హిదాయతుల్లా గారు కూడా నాగపూర్ ఆ పరిసర ప్రాంతాల్లో అన్నమాట. నాగపూర్ రైల్వే స్టేషన్కి వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలబడేవారట ఆయన అనుచరులతో వచ్చి. ట్రైన్ వచ్చి ఆగేది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కృష్ణస్వామి అయ్యర్ గారు కూర్చునేవారు. ఆయన నిరంతరం ఆయన చదువుతుండేవాడు. కారులోనైనా, ఇంట్లోనైనా. కోర్టులో తన కేసు కాకపోతే పక్క సీట్లో కూర్చొని చదివాడు. మా సీనియర్స్ చాలా మంది మా రోజుల్లో చూసినవాడు. ఒక్క నిమిషం వేస్ట్ చేసేవారు కాదు. ఏదో ఒక సబ్జెక్ట్ మీద వచ్చి తిరిగేస్తుండేవారు. లేదా బాత్రూంలో పనికిరాని మాటలు, ఈ మాటలు అంటున్నందుకు ఏమనుకోవద్దు. టీవీలు లేవు, ఫోన్లు లేవు, పేపర్ వచ్చేది అంతే బార్కి. కానీ ఎంత లైవ్లీ డిస్కషన్స్ జరిగాయి బార్లో. ఒక సీనియర్ ఒక పాయింట్ రేస్ చేసేవారు, అది వదిలేవారు బాణంలాగా. దాని మీద మరికొంతమంది సీనియర్లు దాని మీద వారి అభిప్రాయాలు చెప్పేవారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఉండేది. అక్కడ కూర్చున్న జూనియర్స్కి అది చెప్పకనే చెప్పే పాఠంలో ఉండేది అప్పుడు అనమాట. అది లైవ్లీ డిస్కషన్స్ అప్పుడులో జరిగేవి బాబు. సరే, వారు చదువుకుంటూ ఉండేవారట. ఈయన ప్లాట్ఫామ్ మీద నిలబడేవారట. ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయేదట. 1-2 సార్లు చూసిన తర్వాత వాళ్ళ అనుచరులు, ఈయన జూనియర్స్ ఉంటారు కదా, ఎవరు మన హిదాయతుల్లా గారు అనుచరులు అన్నారట, అయ్యో మన స్టేషన్కి వచ్చాము, మీరు వెళ్ళి ఆయన కలవలేదు, కానీ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసింది. 2వ సారి 3వ సారి జరిగింది, ఎందుకు ఇది అని అన్నట్ట. అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ అల్లాడి అనేవారు అతను. మరి అలాంటప్పుడు ఎందుకు ప్లాట్ఫామ్ మీదకి రావడం, స్టేషన్కి ఎందుకు రావడం అని అడిగారట. అడిగితే ఆయన చెప్పిన మాట, విత్ ది హోప్ దట్ ది ఇంటలెక్చువల్ ఫ్రాగ్రెన్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ హిస్ బాడీ మే ట్రావెల్ ఇన్ ది ఎయిర్ అండ్ టచ్ మీ అండ్ మేక్ మీ ఎ జీనియస్. అంటే ఆయన నుంచి వస్తున్నటువంటి మేధోపరిమళమైనటువంటి గాలిలో తేలుతూ వచ్చి నన్ను తాకి నన్ను కూడా మేధావిగా చేస్తుందేమోనని ఆశతో వచ్చి నిలబడ్డాను ప్లాట్ఫామ్ మీద. అంటున్న వ్యక్తి సామాన్యుడా,
హిదాయతుల్లా గారు ఇచ్చిన కితాబ్ అది. ఆ పుస్తకంలో ఉంటుంది, మీరు చదవచ్చు. పేజ్ 39 ఉంటుంది. ఇది అప్పటి తరం వాడి తాలూకా అంత పట్టుదల, అంత చదువు మీద నిరంతర పరిశోధన, నిరంతర పరిశీలన, నిరంతరం చదువుతూ ఉండడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత ఎదుటి వ్యక్తి న్యాయ నిపుణుడైతే ఆయన్ని అంత సమాధికంగా సమాధానంతో గౌరవించడం, ఇవన్నీ మంచి గుణాలు. సో మనం ఉదాహరణగా తీసుకోవాలంటే అంత గొప్పవాడిని తీసుకోవాలి. మనం అంతలా చదవగలమా? మనం అంతలా సమాజ సేవ చేయగలమా? మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే మీకు ఎవరికి ఇలాంటి ఉపన్యాసాలు అక్కర్లేదు. మీ అంతట మీరే తయారవుతారు. పర్టికులర్లీ యంగ్ అడ్వకేట్స్ మీరు తయారు కాగలరు. మీకుంది ఆ రకమైనటువంటి గుణం ఉంది. తర్వాత పాత తరంలో ఉండే మేమందరం సంధియుగం అంటే టైప్ రైటర్, రెమింగ్టన్ టైప్ రైటర్ నుంచి ఏదో కంప్యూటర్కి వచ్చి, కంప్యూటర్ తర్వాత ఇంటర్నెట్కి వచ్చి, ఇంటర్నెట్ తర్వాత ఇంకా బతుకున్నాం కాబట్టి ఏఐ కూడా చూసాం, జెమినీ కూడా చూస్తున్నాం, సంతోషంగానే ఉంది. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఏమొస్తుందో. కానీ మీరు స్టార్ట్ అవ్వడమే కంప్యూటర్స్తో స్టార్ట్ చేసుకుంటారు ప్రాక్టీస్. తర్వాత అందుచేత మీకేంటంటే చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మా టైంలో ఒక డెసిషన్ కావాలి అంటే, ఫస్ట్ హిందువులలో కావాలి అంటే ముందర రాఘవాచారి గారు, తర్వాత ఏమో ముల్లా, తర్వాత ఏమో మెయిన్స్ ముందు చదవాలి. ఆ సబ్జెక్ట్ మీద కామెంటేటర్ని చదివి, ఆ కామెంటేటర్ గారు ముందర లా అంటే ఏమిటి, లా రాకముందర ఉండేటువంటి స్క్రిప్చర్స్ అంటాం, అంటే ఋషులు మునులు ఇచ్చినటువంటి స్క్రిప్చర్స్ నుంచి వచ్చినటువంటివి రాసి, తర్వాత అవి కస్టమ్స్గా ఎలా మారాయో, అంటే ప్రజలు అనుసరిస్తూ ఉండడం వల్ల వచ్చిన కస్టమ్స్ ఎలా మారాయో రాస్తూ, అవి తర్వాత కాలంలో జడ్జిమెంట్స్లోనే సుప్రీంకోర్టు, హైకోర్టులో యాక్సెప్ట్ చేసి వాటిని లీగలైజ్ చేసి, అంటే జడ్జిమెంట్లుగా మార్చి ఎలా వచ్చారో రాస్తూ, తర్వాత ముఖ్యంగా ఆ మహానుభావుడైన కామెంటేటర్ తాలూకా అభిప్రాయాన్ని కూడా రాసేవారు. జడ్జిమెంట్లో తప్పు ఉందని భావించినప్పుడు చక్కగా ఆయన వివరణ కూడా రాసేవాడు. ఐ రెస్పెక్ట్ఫుల్లీ డిసగ్రీ విత్ దిస్ అబ్జర్వేషన్ ఆఫ్ ది కోర్ట్ అని అంత ధైర్యంగా ఉండేది. టెక్స్ట్ చదవడం వల్ల ఎన్నో విషయాలు చదివే అవకాశం వచ్చేది. అయితే టెక్స్ట్ చదివి ఇది చదివిన తర్వాత అందులో జ్యుడిషియల్ డెసిషన్స్ ఉంటే ఆ జడ్జిమెంట్స్ని ఎక్కడున్నాయమంటే మళ్ళా కామెంటరీస్ ఉండడం కాకుండా మాకు కంపెనియన్స్ ఉండేవి, డైజెస్ట్లు ఉండేవి. డైజెస్ట్లో వెతుక్కుంటే ఏ జర్నల్లో ఉంటుందో తెలుసుకున్నాం. ఏఆర్నో, ఏఎల్టీఎనో, క్రిమినల్ లా జర్నల్లో, సివిల్ లా జర్నల్, ఇలాగ ఈ పుస్తకాలన్నీ మన ఆఫీసులో నుండి పక్క వాళ్ళ ఆఫీస్ ఎక్కడున్నాయో వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసి తెచ్చుకొని జిరాక్స్ తీయించుకొని ఇచ్చిపోయాడు. ఈ రకమైనటువంటి ఫ్రిక్షన్లో ఏమయ్యేదంటే ఒక జడ్జిమెంట్ గురించి చదవలసి వచ్చినప్పుడు కామెంటరీ కూడా ఇండైరెక్ట్గా చదవడం వల్ల కొంత ఎక్కువ లీగల్ పరిజ్ఞానం వచ్చే అవకాశం మాకు ఉండేది. అంటే చదవాలని ఓపుకుంటే అందరికీ నేను అన్నాను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే శ్రీనివాస్ గారు చెప్పిన దాంతో నేను బాగా ఏకీభవిస్తున్నాను. మనకు ఆ శ్రమ అవసరం లేదు. ఆ పాయింట్ మీద మనం ఏఐని కొట్టినా, అంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు కొట్టినా, మనుపాత్రకి వెళ్ళినా, లా డైజెస్ట్కి వెళ్ళినా మనకేంటంటే ఆ డెసిషన్ ఏమున్నాయో వస్తే అది తీసుకుంటున్నాం. మంచిదే, తప్పు లేదు, సమయాన్ని సేవ్ చేస్తున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పొందవలసిన లాని మనం చేయవలసిన రీసెర్చ్ని చేస్తున్నామా లేదా అని మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మంచి లాయర్గా మనం ఇది చెయ్యాలి అనుకుంటే, విషయగ్రహణం చేయాలనుకుంటే, ఒక జడ్జిమెంట్ చదివి ఊరుకోవడం వల్ల మనకి మంచి పటిష్టమైనటువంటి లాని మనకు తెలియదు. లా పూర్వాపరాలు మనకు తెలియదు. బోధపడిందా? మీకు ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. అంటే ఎగ్జాంపుల్ మంచి, అంటే ఇది మళ్ళీ ఏ విషయంలో నేను చెప్తున్నాను అంటే, మంచి లాయర్ కావాలంటే ఏం చేయాలి నన్ను చెప్పమంటున్నారు కాబట్టి ఒకటి చెప్తున్నాను. నిరంతర పరిశోధక విద్యార్థి కావాలి. అంటే తన ఉపయోగం సమాజానికి ఉందని బలంగా నమ్మడం అన్నది ఒకటి. రెండోది ఏంటంటే నిరంతర పరిశోధక విద్యార్థి కావాలి. నిరంతర విద్యార్థి, రూత్లెస్ రీడర్, వొరేషియస్ రీడర్ అంటారు చూసారా? నేను వొరేషియస్ కంటే ఇంకా కఠిన పదం ఉపయోగిస్తున్నాను, రూత్లెస్ రీడర్. ఇంకా తన మీద తనకి ఇది ఉండకూడదు అనమాట, జారి ఉండకూడదు. అయ్యో రాత్రి 12 వరకు చదివానే, నో, చదవాలి. యు ఆర్ మెంట్ ఫర్ దట్. అలాగా
ఆ పరిశోధన చేసేటప్పుడు పూర్వాపరాలు ఒక సెక్షన్ చదివితే దాని పూర్వాపరాలు చదవాలి. ఒక లా చదివితే పూర్వాపరాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీన్ని సింబయోటిక్ రీడింగ్ అంటారు. సింక్రనైజ్డ్ రీడింగ్ అంటారు. స్మాల్ ఎగ్జాంపుల్. ఏదైనా కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్తున్నాను. సెక్షన్ 57 ఆఫ్ సిఆర్పిసి పాతదే. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయితే ఈక్వలెంట్ సెక్షన్ 59 వస్తుంది అనుకుంటా. వితిన్ 24 hours అతన్ని నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. నియరెస్ట్ అనేటువంటిది సిఆర్పిసిలో లేదు, ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ లో యాడ్ చేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ అనే ఉండేది. ఎనీ మ్యాజిస్ట్రేట్ దగ్గర మాత్రం ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు? ఇది ప్రొసీజర్లో ఇచ్చినటువంటి ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్. మనం ఆ ఒక్క సెక్షన్ చదివితే అంతవరకే మనకు బోధపడుతుంది. అవునా కదా? దయచేసి యంగ్ అడ్వకేట్స్ ఇదేదో లెక్చర్ అనుకోవద్దు. యూ కెన్ రియాక్ట్, యూ కెన్ రేజ్ అండ్ క్వశ్చన్ మీ. మనం అంతే చదివితే అంతవరకే బోధపడుతుంది, కానీ మరికొంచెం ముందుకెళ్ళాలి. ఎందుకు ప్రొసీజర్లో పెట్టారు 24 గంటలు? 25 గంటలు దాటిపోతే వచ్చిన ప్రమాదం ఏంటి? మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ తీసుకునే ముందు అడుగుతారు. ఒకవేళ నిజంగా పోలీసు ఆనెస్ట్ గా 30 గంటల తర్వాత ప్రొడ్యూస్ చేసినట్టు రాస్తే 24 గంటలు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని అడుగుతారు. అంటే ఎక్స్క్లూడింగ్ ది టైం టేకెన్ ఫర్ జర్నీ. దట్ ఈస్ ఆఫ్ కోర్స్ కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఎందుకు పెట్టారు అంటే, మనం కానీ పరిశోధనాత్మకంగా చదవాలనేటువంటి ఉత్సుకత ఉంటే ఆ లాయర్కి, ఇది దేనికి సంబంధించింది? ప్రొసీజర్కి సంబంధించింది కాదు, ఒక వ్యక్తి తాలూకా లిబర్టీకి సంబంధించినది, అతని స్వేచ్ఛకి సంబంధించినది. అవునా కదా? అరెస్ట్ అంటే ఏంటి? యువర్ లిబర్టీ ఈస్ బీయింగ్ టెంపరరీలీ కర్టైల్డ్ బట్ అండర్ ది ప్రాసెస్ ఆఫ్ లా, మేబీ అండర్ ది ప్రాసెస్ ఆఫ్ లా. కానీ ఆ ప్రాసెస్ కి మరికొంత ప్రొసీజర్ కూడా ఉంది. నో రైట్ విల్ హ్యావ్ ఈజ్ an unfettered right to anybody including the officials, police officials or court or lawyers. A right is a fettered right. అంటే ఒక నియమబద్ధమైనది, ఒక శృంఖలాబద్ధమైనటువంటి రైటే ఉంటుంది. అక్కడ కూడా ఎందుకు పెట్టారంటే, మినిమం టైం లోపల మీరు అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే, మీ దగ్గర ఎక్కువ కాలం అతను పెట్టుకున్నట్లయితే, అతన్ని దండన నీతి అంటే 3rd డిగ్రీని ఉపయోగించి ఆయన ద్వారా నేర అంగీకారం చేయించే విధానాలు మీరు అవలంబించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది సెక్షన్లో ఉండదు. మీరు కామెంటరీ చదవగా ఓపిక ఉంటే మీకు ఉంటుంది. అవునా కదా? ఇది చదవాలి అంతే తప్ప ఇది ప్రొసీజర్ 24 గంటలు కరెక్టే. యూ యాక్సెప్టెడ్ ఇట్ వితౌట్ క్వశ్చనింగ్ ఇట్. యూ కెనాట్ మెంటలీ డెవలప్ యువర్ సెల్ఫ్. యూ కెనాట్ ప్రొటెక్ట్ యువర్ రైట్స్ ఆఫ్ యువర్ క్లయింట్ at that opportune time, at that required time. ఆ అవసర సందర్భాల్లో మీరు బలమైన వాదనని వినిపించలేరు. మీరు మరికొంత పరిశ్రమ ఇక్కడ చేయకపోతే, హోంవర్క్ చేయకపోతే ఇంకా చదవచ్చు. ఇది ఒక్క ప్రొసీజరల్ రైట్ అండ్ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అ ప్రొసీజరల్ రైట్. సిఆర్పిసి ప్రొసీజరల్ రైట్ మాత్రమేనా ఇది? మనం కాన్స్టిట్యూషన్ చదువుకోలేదా? కాన్స్టిట్యూషన్ విద్యార్థిగా ఆర్టికల్ చాప్టర్ 3 చదువుకోలేదా? ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అందరికీ బలమైనటువంటి 2 సెక్షన్లు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 21 చదువుకోలేదా? నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ రైట్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇది ఆర్టికల్ 21 అయితే 22లో మనం చదువుకోలేదా? నో మెన్ షల్ బి అరెస్టెడ్. అరెస్ట్ చేసేటప్పుడు ఏమని చెప్పారు? ముఖ్యమైనది ఏంటంటే వితిన్ 24 hours ఈ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ అని అక్కడ కూడా ఇచ్చారు. ఎందుకంటే అది లిబర్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ముందు కాన్స్టిట్యూషన్ లో వచ్చింది. అది ఇతని హక్కును కాపాడాలి, ఈయన సక్రమంగా తాను డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆయన బెయిల్కి అప్లై చేసుకుంటాడు. వస్తే వస్తుంది, రాకపోతే రాదు, అది వేరే సంగతి. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది నాట్ జస్ట్ ప్రొసీజరల్ రైట్. ఇది ఎప్పుడు మనకు తెలియాలి? మనం ఒక సింక్రనైజ్డ్ రీడింగ్. అధ్యక్షుల వారిని క్షమించాలి, నేను టైం తీసుకుంటున్నాను, మీకు నా ధోరణిలో నేను వెళ్తున్నాను. ఇది ఒక్కసారి ఆలోచించాలి. దిస్ ఈజ్ వాట్ ది సింక్రనైజ్డ్ రీడింగ్ మీన్స్. ఒక లాయరు పటిష్టమైనటువంటి లాయర్గా ఉండాలి అంటే, బాగా వాదన వినిపించగలగాలి అంటే, తను తెలుసుకోవాల్సింది కేవలం సెక్షన్ నుంచి మాత్రమే కాదు, పూర్వాపరాలు, దానికి ముందు ఏముంది, దీని అనుసంధానంగా వేరే లాలో ఏముంది, ఇంకా బలమైన చట్టంలో నాకు అనుగుణమైనటువంటి పాయింట్ ఏముంది. ఇది చదవడానికి బాగా నేర్చుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. మనం
కష్టమే. కష్టమే. కష్టం అంటే ఏంటంటే, ఎక్కువ టైం దాని మీద వినియోగించాలి. రెడీ ఇన్‌కమ్ రాదు మనకి. ఎవరికీ రాదు. ఈరోజు మహానుభావులైనంత వాళ్ళు మిడ్‌నైట్ ఆయిల్ బర్న్ చేశారంటారు. చూసారా? అంటే అర్ధరాత్రి హాయిగా అందరూ పడుకున్నప్పుడు ఒక కవి కూడా రాస్తారు. రాత్రంతా ధాత్రంతా తెలివెన్నెల సోనలో సుఖనిద్రలో ఉన్నప్పుడు సాధకుడొక్కడు మాత్రమే కొవ్వొత్తి నీడలో ఉంటాడు అంటాడు. సాధకుడొక్కడే. సాధించేవాడు మాత్రమే కొవ్వొత్తి నీడలో ఉంటాడట. మిగతా వాళ్ళందరూ వెచ్చటి వెన్నెల్లో హాయిగా పడుకున్నాడు. తప్పదు. ఎవరికీ తప్పదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. యూ హ్యావ్ టు ట్రై టు లెర్న్ ఆల్ ది రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 2005 అమెండ్మెంట్ మనం చదువుతున్నాం. ఎవరు? హిందూ సక్సెషన్ యాక్ట్. హిందూ సక్సెషన్ యాక్ట్‌లో ఆడపిల్లకి హక్కు కలగజేశారు. బానే ఉంది. ఆడపిల్లకి హక్కు కలగజేయడానికి 2005లో మన రాష్ట్రంలో అయితే 1986 మేము ప్రాక్టీస్‌లోకి వచ్చినాం. నేను ప్రాక్టీస్‌లోకి వచ్చిన మరుసటి సంవత్సరం వచ్చిందనుకోండి. సెక్షన్ 29కి అమెండ్మెంట్ వచ్చి ఏబీసీడీఈ అని వచ్చాయి. అది అప్పటి ప్రభుత్వం వారు తీసుకొచ్చారు. తర్వాత కేరళ అడాప్ట్ చేసింది, పంజాబ్ అడాప్ట్ చేసింది, మహారాష్ట్ర అడాప్ట్ చేసింది. 2005కి మాత్రమే సెంట్రల్‌లో వచ్చింది. దట్ ఈస్ వన్ థింగ్. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి చెప్తున్నాను. 2005లో మీరు చదివినట్లయితే సెక్షన్ 6 చదివినట్లయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది మేము చదివాం. అట్‌లీస్ట్ ఇది నేను దయచేసి సీనియర్ అడ్వకేట్‌లని నేను అడగట్లేదు. జూనియర్ అడ్వకేట్స్‌కి ఒక రకమైనటువంటి ప్రేరణ కలగజేయడానికి అడుగుతున్నాను. అందులో ఏముంటుంది అంటే ఏ ఎక్స్‌క్యూజ్ మీ. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది కమెన్స్‌మెంట్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్ అంటే 9/9/2005 కదా వచ్చింది అమెండ్మెంట్. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ దిస్ ఎనక్ట్‌మెంట్ a family governed by Hindu Mitakshara co-personary. A daughter in the family shall be deemed to be a son and shall be entitled to an equal share along with her male co-partners. This is the gist of. Okay. ఇప్పుడు చాలా మంది చదివాం. మీరు చదివారు, నేను చదివాం, అందరం చదివాం. మనం అందరం ఎంతవరకు అర్థం చేసుకున్నామంటే హిందూ మితాక్షర కోపర్సనరీ ప్రాపర్టీ ఉన్నప్పుడు హిందూ మితాక్షర స్కూల్కి సంబంధించినప్పుడు ఆ మితాక్షర కోపర్సనరీ ప్రాపర్టీలో ఇంతవరకు కేవలం మేల్ మెంబర్స్కి మాత్రమే ఉండేటువంటి కోపర్సనరీ రైట్ ఉంది. ఇప్పుడు డాటర్కి కూడా వచ్చింది అని అర్థమవుతుంది. తర్వాత ఏ సందర్భంలో వస్తుందో ఏ సందర్భంలో రాదో వివరణ ఇంకా ఇచ్చారు. అప్పటికే 2 కండిషన్స్. ఒకటి 20/12/2004కి ముందరే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా రిజిస్టర్డ్ డీడ్ మూలకంగా ఎలినేషన్ జరిగిపోయినా లేదా పార్టిషన్ బై రిజిస్టర్డ్ డాక్యుమెంట్ జరిగిపోయినా ఆవిడకి హక్కు ఉండదు. లేని సందర్భాల్లో ఆవిడకు ఉంటుంది. తర్వాత ఫుల్గా సర్వైవర్షిప్ని తీసేశారు. పాయస్ అబ్లిగేషన్ అనేటువంటి అబ్లిగేషన్ తీసేశారు. దీస్ ఆర్ ది ఇన్స్టెన్సెస్ విత్ రిగార్డ్ టు ది సెక్షన్ 6 అమెండెడ్ సెక్షన్ 6. నేను ఇక్కడ ఒక్కటే అడగదలుచుకున్నాను. యంగ్ లాయర్స్ చదివి ఉంటే మళ్ళీ చెప్తున్నాను, పరిశోధనాత్మకంగా చదివారా లేదా అని వాళ్ళు ప్రశ్నించుకోవాలి దయచేసి. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 in a family governed by మితాక్షర కోపర్సనరీ అని ఉంటుంది. మరైతే దయాభాగా ఉంటే ఇఫ్ ఎ ఫ్యామిలీ గవర్న్డ్ బై దయాభాగా మీకు స్ట్రైక్ అయిందా? దయాబాగా అప్లై అవ్వదు సార్. ఎస్ ప్లీజ్. దయాబాగాకి అప్లై అవ్వదు కదా సార్. అప్లై కాదని అదే అందుకనే అడుగుతున్నాను. ఫస్ట్ థింగ్ మనకి స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ఇన్ ఏ ఫ్యామిలీ గవర్న్డ్ బై హిందూ మితాక్షర కోపర్సనరీ అని ఇచ్చాడు. ఇది దయాభాగాకి ఎందుకు అప్లై చేయలేదు? దయాభాగాకి అప్లై కాదు. మితాక్షరాన్ని మాత్రమే ఉంది అక్కడ, దయాభాగాకి అప్లై కాదు.
సో యంగ్ లాయర్స్ కి వెంటనే స్ట్రైక్ అవుతుంది. మితాక్షరాన్ని పదం ఒకటే ఇచ్చాడు. మితాక్షర ఇస్తే దయాభాగకి ఆటోమేటిక్ గా అప్లై అవుతుందా? నో నో, అప్లై చేయండి, మనం చేయలేము. మరి దయాభాగకి ఎందుకు ఇవ్వలేదు? ఐ వాంట్ టు డ్రైవ్ యూ, ఐ వాంట్ టు అర్జ్ యూ టు రేస్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ అంతట మీరే ఇటువంటి క్వశ్చన్ వేసుకొని మీరు రీసెర్చ్ చేస్తారని ఉద్దేశంతో. కమ్ టు ద పాయింట్. అక్కడ ఇక్కడ మితాక్షరాన్ని మాత్రమే వాడారు, దయాభాగాన్ని వాడలేదు. అంటే దయాభాగాకి సెక్షన్ 6 అప్లై కాదు. అంటే కూతురు అవదనా? అక్కడ మళ్ళా అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? మితాక్షర అంటే ఏంటి, దయాభాగ అంటే ఏంటి వెళ్ళాలి, అంతే కదా? మితాక్షరాలకు వెళ్తే మితాక్షర దేశం అంతా ఉండదు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, ఎక్సెప్ట్ 3-4 స్టేట్స్, ప్రామినెంట్లీ బెంగాల్, బీహార్, ఒరిస్సా అండ్ అస్సాం, మెయిన్లీ బెంగాల్. అక్కడ దయాభాగలా ప్రివైల్ అయింది. సో ఇఫ్ యూ ఆర్ టు బి ఎ రీసెర్చ్ రీడర్, ముందర మితాక్షర అంటే ఏంటి, దయాభాగ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ రెండు స్కూల్స్ తాలూకా ప్రామినెంట్ ఫీచర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఎందుకు ఈ అమెండ్మెంట్ ఓన్లీ మితాక్షరాకి మాత్రమే పరిమితం చేశారు అని తెలుస్తుంది. మితాక్షరాలో 2-3 మంచి ప్రామినెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అక్కడ మేల్, ఒక జాయింట్ కుటుంబంలో, హిందూ కుటుంబంలో పుట్టినటువంటి మగవాళ్ళందరికీ మాత్రమే ఆ కోపార్షనరీ ప్రాపర్టీ మీద హక్కు ఉంటుంది. మళ్ళా కోపార్షనర్స్ ఎవరంటే లాస్ట్ మేల్ కామన్ ఎన్సెస్టర్ నుంచి 3 డిగ్రీలు తీస్తే మొత్తం ఆ 4 జనరేషన్ లో 4 కలిపితే కోపార్షనర్స్ అవుతారు. వాళ్ళకి మాత్రమే పార్టీషన్ అడిగే హక్కు ఉంటుంది. మిగతా మేల్ మెంబర్స్ ఉన్నా పార్టీషన్ అడిగే హక్కు ఉండదు, కానీ పార్టీషన్ అయ్యేటప్పుడు వాళ్ళకి హక్కు ఉంటుంది. వెన్ కమ్స్ ది ఫీమేల్, డాటర్ కానీ వైఫ్ కానీ వాళ్ళకి ఆ హక్కు ఉండదు కోపార్షనరీ ప్రాపర్టీ మీద. నాట్ ది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నుంచి మనం అడగట్లేదు. అందులో వాళ్ళు క్లాస్ 1 హెయిర్స్ కింద వాళ్ళు పొందుతారు. సో ఇది అక్కడ ఉండేటువంటి స్థితి. ఒకవేళ ఆ మేల్ మెంబరు కానీ చనిపోతే పార్టీషన్ ముందర, ఆయన తాలూకా షేరు రైట్ ఆఫ్ సర్వైవర్షిప్ మీద మిగతా ఆ మెంబర్స్ ఆఫ్ ద కోపార్షనరీకి వెళ్తుంది. ఇవి కదా మనం చదువుకున్నది. దయాభాగకు వచ్చేసరికి ఏమైంది, అందుకనే మితాక్షరాలను ఏమన్నారంటే ఇట్ ఈస్ అన్ అన్అబ్స్ట్రక్టెడ్ హెరిటేజ్ అని కూడా అన్నారు. అన్అబ్స్ట్రక్టెడ్ ఏంటంటే ప్రతిబంధకం లేనిటువంటి సక్సెషన్ అన్నమాట. ప్రతిబంధకం ఎందుకు లేదు? మగ పిల్లడిగా పుడితే, మగవాడిగా పుడితే ఆ జాయింట్ కుటుంబంలో ఆటోమేటిక్గా ఆయనకు ఒక రైట్ కన్ఫర్ అయినట్టే, ఇక దాన్ని ఆపేది లేదు. బట్ పార్టిషన్ అవ్వాలి, అదొకటే విషయం. సో అప్రతిబంధక అని అన్నారు అక్కడ. అయితే మరి తర్వాత కాలంలో ఏం చేశారు అంటే, మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి. 1956 కంటే ముందుకు వెళ్తే దయాభాగ, మితాక్షర చదవాలి. దయాభాగకి వెళ్ళేసరికి ఏమైంది, దయాభాగ వ్యవహారంలో లాస్ట్ హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీకి పిల్లలున్నా కూడా వాళ్ళెవరికి దాని మీద హక్కు ఉండదు. వాళ్ళు దాని మీద ఆయన జీవితకాలంలో ఏమీ క్లెయిమ్ చేయలేరు. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ వస్తుంది. అక్కడ ఏముంది, ఆడపిల్ల లేదు, మగపిల్లడు లేదు, ఎవరికి ఇప్పుడు రైట్ లేదు. ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రక్టెడ్ హెరిటేజ్ అన్నారు అక్కడ. అందుకనే అంటే ప్రతిబంధకమైనటువంటి ఆ వారసత్వం. ప్రతిబంధకం ఎందుకైంది, లాస్ట్ హోల్డర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ ఆయన జీవితకాలంలో ఎవరికి హక్కు లేదు. ఆడ కొడుకు లేదు, కూతురు లేదు, ఆయన హక్కుకి ఆయనే వారసుడు. సో అక్కడ వ్యవస్థ మితాక్షర వ్యవస్థ కంటే చాలా డిఫరెంట్. అందుకని ఏమన్నారంటే అక్కడ మీరు కామెంటరీ అందుకే చదవాలి నేను అంటున్నాను. మితాక్షరాన్ని రిటార్డెడ్ టైప్ ఆఫ్ స్కూల్ అంటారు, దయభాగని ప్రోగ్రెసివ్ టైప్ ఆఫ్ స్కూల్ అంటారు. ప్రోగ్రెసివ్ అంటే అక్కడ ఆడపిల్లని ప్రత్యేకించి స్త్రీని అక్కడ ప్రత్యేకించి వెనక్గా చూపించలేదు. ఒక లాస్ట్ హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీ చనిపోతే ఇద్దరికీ వస్తుంది ఈక్వల్ గా. కానీ ఇక్కడ ఏమైంది, కోపార్షనరీలో ఆవిడకి అసలు రైట్ లేదు. 56లో కొంత లిమిటెడ్ వచ్చింది, మొన్న 2005లో వచ్చింది. సో మొట్టమొదట్లో ఆవిడకి అసలు ఏమీ లేదు. స్త్రీకి అన్యాయం జరుగుతోంది అనేటువంటి ఒక భావన వచ్చింది అక్కడ. దానివల్ల ఏమొచ్చింది, దాన్ని కొంచెం ఎమిలియోరేట్ చేశారు, అంటే కాస్త నిర్మూలన చేసి ఏం చేశారంటే 1937లో, మళ్ళీ నేను చెప్తున్నాను యంగ్ అడ్వకేట్స్ కి, మీరు ఇక్కడ 2005 చదువుతున్నప్పుడు ఎంత వెనక్కి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందో ఒక రీసెర్చ్ రీడర్ గా చెప్పడమే నా ఉద్దేశం.
మరికొంచెం వెనక్కి వెళ్తే అయితే ఆడపిల్ల పరిస్థితి, స్త్రీ పరిస్థితి ఉద్ధరించడానికి ఏం జరిగింది ప్రయత్నాలంటే వెనక్కి వెళితే హలో అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా దారుణం అనిపించి ఇదేంటి ఈ వ్యవస్థ హలో అంటే అప్పుడుండే పర్సనల్ లాలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడికి అల్లూరి స్త్రీకి సీతారామ కన్వెన్షన్ హక్కులు లేవు. పోలిగామి ఉంది. పోలిగామి అంటే ఎక్కువ హలో మ్యారేజెస్ మగవాడు చేసుకోవడం పెద్ద ఇది కాదు, బస్ అన్యాయం కాదు. అంటే ఏంటి డైవోర్స్ తీసుకునే పరిస్థితి లేదు అప్పుడు. తర్వాత విధవ కాంచన అని ఆవిడేమో మాట్లాడుతున్నా నా ఫోన్ రికార్డ్ లో ఉంది అడాప్ట్ చేసుకునేది లేదు, అడాప్ట్ చేసుకున్న రైట్ ఉండేది రండి కాదు. వెన్యూకి సో కొన్ని అనామలీస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి రండి రండి 1935 ఆ ప్రాంతంలో 34లోనో ఒక బాయ్ కమిటీని వేశారు. రండి హిందూ లా కమిటీ అని చెప్పి ఒక కమిటీని వేశారు. మీరు చదివితే వెనక్కి వెళ్తే మీకు ఇవన్నీ రండి తెలుస్తాయి. ఆ కమిటీని హెడ్ చేసింది ఒక గొప్ప మహానుభావుడు, కాన్స్టిట్యూషన్ రాయడానికి డ్రాఫ్ట్ తయారు చేసిన మహానుభావుడు. మీరు ఎవరో కొంతమంది అయినా విని ఉంటారు, ముఖ్యంగా సీనియర్స్ విని ఉంటారని నేను అనుకుంటున్నాను. బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఆఫ్ హిమ్? ఎస్ సార్ ఎంతటి గొప్ప నిష్ణాతుడంటే మన కాన్స్టిట్యూషన్ కి రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసిన ముందు అతను దేశ విదేశాలు తిరిగి ఆయా కాన్స్టిట్యూషన్ ఏముందో సంగ్రహించి వాటిని మనకి అడాప్ట్ చేయడానికి ఏవి పనికి వస్తాయి రాశాడు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఆర్టికల్ 21 అడాప్ట్ చేసుకుందామని పెట్టింది అతనే. ఆ కమిటీ పెట్టిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేశారంటే అందులో ఏవి మనం తీసుకోవచ్చు ఏమి తీసుకోకర్లేదని డ్రాఫ్టింగ్ కమిటీ ఇస్తాం. కానీ ముందర దేశ విదేశాలు తిరిగి ఒక ముసాయిదాన్ని తయారు చేయడంలో తోడ్పడినటువంటి మహానుభావుడు బిఎన్ రావు. నెట్లో మీకు దొరుకుతుంది, మీరు చదవచ్చు. వాడు ముగ్గురు అన్నదమ్ములు. అతడు ఆంధ్రుడు అవ్వడం మనం చేసుకున్నటువంటి గొప్పతనం. ముగ్గురు అన్నదమ్ములు వాడు. బిఎన్ రావు నరసింహరావు, మరొక గ్రేట్ ఫిలిం డైరెక్టర్ శ్యామ్ బెనగల్ పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? బెంగాల్ వెళ్ళి మహాద్భుతమైన సత్యజిత్ రాయ్, శాంతారాం లాంటి వాళ్ళతో కలిపి తీసినటువంటి సినిమాలు తీశాడు శ్యామ్ బెనగల్, వాళ్ళ తమ్ముడు. వాళ్ళకి ఇంకో అన్నదమ్ముడు ఉండేవాడు, అతను బ్రిటిషర్స్ టైంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నర్ గా పనిచేశాడని చెప్పుకుంటారు. సో హీ వాజ్ ఎ మెడ్రాస్ ఇంజనీర్, మ్యాథమెటిక్స్ జీనియస్. తర్వాత కాలంలో ఐఆర్ఎస్ లోకి వచ్చి ప్రభుత్వం ఆయన గొప్పతనం గుర్తించి పొలిటికల్ సొల్యూషన్స్ కూడా ఆయన వినియోగించుకొని తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీకి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ గా పనిచేసి అలాగే హిందూ పర్సనల్ లాలో ఉండేటువంటి కొన్ని ఎనామలీస్, అన్యాయం అని వాళ్ళకి కనిపించే బ్రిటిషర్స్, వాటిని నిర్మూలించాలంటే ఏం చేయాలో కమిటీ చెప్తే ఆయన ఇచ్చినటువంటి హిందువులలో ఉండేటువంటి వాటిని కొన్ని అమెండ్ చేస్తే బాగుంటుంది అని ఆ హిందువుల కమిటీ 1935 ప్రాంతంలో వాళ్ళు ఒక ముసాయిదా ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు మీరు మళ్ళా చూడండి, 1955లో హిందూ మ్యారేజెస్ యాక్ట్ వస్తుంది. 1956 వచ్చేసరికి 3 వస్తాయి: హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్. ఈ 3 కూడా 56లో వస్తాయి, అది 55లో. ఎందుకు వచ్చింది ఇది? కొంచెం జాగ్రత్తగా చదవండి వెనక్కి వెళ్ళి. ఆ కమిటీ వాళ్ళు చెప్పింది ఒక్కొక్క పర్సనల్ లాలో ఉండే విధానంలో ఉండేటువంటి అన్యాయం అని వాళ్ళు కనిపించడం రాసి దే రిక్వెస్టెడ్ ది గవర్నమెంట్ టు మేక్ ఏ స్టాట్యూట్స్ టు ఎమిలియరేట్ ది కండిషన్స్ ఆఫ్ ది ఉమెన్, టు ఎరాడికేట్ సర్టెన్ పెర్నిషియస్ ప్రాక్టీసెస్, అరాచకం అనిపించేటువంటి విధానాల్ని పక్కకి తీసేసి ఒక కోడిఫైడ్ లా తయారు చేయమని రిక్వెస్ట్ చేస్తే మొట్టమొదట 1955లో హిందూ మ్యారేజెస్ యాక్ట్ వచ్చింది. తర్వాత వెంటనే 3 యాక్ట్లు 56లో తీసుకొచ్చారు. దీనికి మూలం ఎక్కడ ఉంటుందంటే 1940-35 ప్రాంతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్. ఆ రిపోర్టు ద్వారా పూర్తి న్యాయం చేయలేకపోయినా కనీసం కొంత న్యాయమైన మీరు చదవాలనేటువంటి ఉత్సుకత ఉంటే చెప్తున్నాను. 35లో వాళ్ళు రిపోర్ట్ పెట్టిన తర్వాత కొంతైనా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ 1937 అని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న 56 యాక్ట్కి కంటే ముందర ఇటువంటి సెక్షన్ 6కి కొంచెం ఈక్వలెంట్ ఏంటి, హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ అని ఒకటి వచ్చింది. అందులో ఏమన్నారంటే ఇలాగే కోపర్సనరీ ప్రాపర్టీలో ఒక మగవతం చనిపోతే అతని ఆస్తికి అతని వీడో ఇమీడియట్ గా సక్సీడ్ అవ్వాలి, రైట్ ఆఫ్ సర్వైవర్షిప్ కింద వెళ్ళిపోవడం కాదు. అయితే ఆవిడకి వచ్చిన హక్కు ఏంటంటే లిమిటెడ్ ఇంట్రెస్ట్ అని మాత్రం చెప్పారు. షీ హ్యాడ్ నో రైట్ టు ఎలినేట్ ది సేమ్. మీరు గుర్తించారా? ది ట్రాన్స్ఫార్మేషన్, మెటామార్ఫోసిస్ ఆఫ్ హిందూ పర్సనల్ లా ఇంటూ ది ప్రెజెంట్ స్టేజ్ ఎలా రూపాంతరీకరణ చెందిందో
1940 ముందర 37 ఎలా వచ్చింది, 37 తర్వాత 56 ఎలా వచ్చింది, 56 తర్వాత 2005 ఎలా వచ్చింది. ఇది ఎప్పుడు వస్తుందంటే మీరు పరిశీలనాత్మకంగా చదువుదాం అనుకున్నప్పుడు మీకు తప్పకుండా వస్తుంది. ఇవన్నీ పెద్ద కష్టమైనవి ఏం కాదు. మీకు ఇంటర్నెట్ చేతిలో ఉన్నప్పుడు మీకు ఇవన్నీ కూడా నిమిషాల మీద మీరు గ్రహించొచ్చు. మా టైంలో అంటే డైజెస్ట్‌లు, లా కమిషన్ రిపోర్ట్‌లు చదవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అంత ప్రాబ్లమ్ లేదు మీకు. సో, 1937లో లిమిటెడ్ ఇంట్రెస్ట్ అంటే దాన విక్రయ సత్వాధికారాలు ఏమీ లేకుండా ఆవిడ జీవితకాలంలో అనుభవించారు. భర్త చనిపోతే అంటే హిందూ కోపాసనలో ఒక హస్బెండ్ చనిపోతే ఆయన పిల్లలు లేకపోతే భార్య ఉంటే విడోకొచ్చేయాలి. కానీ ఆవిడ అమ్మకూడదు. ఆవిడ మదనంతరం మళ్ళా కోపాసనర్స్‌కి వెళ్ళిపోతుంది. తర్వాత కాలంలో 56లో మాత్రమే సర్వైవర్‌షిప్‌ని కూడా కొంతవరకు తగ్గించి ఏం చేశారంటే, ఆ వ్యక్తి చనిపోతే మేల్ పర్సన్ డైస్ ఇంట్రెస్టెడ్, హిస్ ఇంట్రెస్ట్ విల్ డివాల్వ్ అపాన్ హిస్ క్లాస్ వన్ హెయిర్స్ అని చెప్పి తీసుకొచ్చారు. సో, గ్రాడ్యువల్ ట్రాన్స్‌ఫార్మేషన్, గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ ఇన్ ది రైట్స్ ఆఫ్ ది లీగల్ హెయిర్స్. సర్వైవర్‌షిప్ తగ్గుతూ వచ్చి 2005 నాటికి సెక్షన్ 6లో పూర్తిగా సర్వైవర్‌షిప్ అనేది లేదు. డాటర్ ఈక్వల్ రైట్స్‌తో వస్తుంది. ఆ వ్యక్తి తాలూకా రైట్స్‌కి సంబంధించి క్లాస్ 1 హెయిర్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, మై పాయింట్ ఈస్ నా 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 భావన అనకండి, నా అడ్వైస్ గాని ఒకటే, నిరంతరం ఒక సెక్షన్ గాని, ఒక ప్రొవిజన్ గాని, ఒక రెగ్యులేషన్ గాని మీరు చదివేటప్పుడు ఇది ఎందుకు ఇలా ఉంది? పుట్ ఎ క్వెషన్ లైక్ ఎ సైన్స్ స్టూడెంట్. అప్పుడు మూలాల్లోకి వెళ్లి చదవడానికి మీరు ఉద్యమిస్తారు. చదివినప్పుడు మీ నాలెడ్జ్ మరింత పటిష్టంగా ఉంటుంది. మంచి లాయర్ అవ్వాలని ఎలా అవుతారని నన్ను అడిగితే నేను చెప్పగలిగేది ఒక్కటే, చదవాలి. చదవకుండా సక్సెస్ అనేటువంటి పదం మనకి డిక్షనరీలో, ఇంగ్లీష్ డిక్షనరీలో వర్క్ కంటే ముందర వచ్చేదో సక్సెస్ ఇంగ్లీష్ డిక్షనరీలో మాత్రమే. కానీ నిజ జీవితంలో మాత్రం రాదు. చదివి తీరాలి. ఇంకా రెండోది, ఇంకేం చేస్తే మంచి లాయర్ అవుతారు? రీసెర్చ్ స్టడీ ఒకటే కాదు. మనం honesty to the profession. This is also most important one. We should be honest to the profession. While అంటే ఇది కొంచెం కటువుగా ఉన్న ఒకటి మాత్రం, ఒకసారి ఒక క్లయింట్ మన తాలూకా నమ్మకాన్ని మనం కోల్పోతే అతన్ని మనం తిరిగి పొందడం కష్టం. ప్రొఫెషన్ అనేటువంటిది హానెస్టీ మీద నిలబడి ఉంటుంది కాబట్టి ఆ హానెస్టీని మనం నిలబెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ ప్రొఫెషన్‌లో మనం మనుగడ సాగించడం కష్టం. ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఆఫ్‌కోర్స్ అది జడ్జి పరంగా ఇచ్చిన తీర్పైనా అది అందరికీ వర్తిస్తుందది. అలహాబాద్‌లో ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఉండేవాడు అతను. ఆయన ఒక ఎల్ఎల్ఎం పరీక్షలకు వెళ్ళాడు అతను. పరీక్షలకు వెళ్ళి ఆయనేమో కాపీ కొట్టాడు. కాపీ కొట్టి ఇన్విజిలేటర్ పట్టుకొని ఆయన డిబార్ చేశారు. సరే, పరీక్ష ఫెయిల్ అయ్యాడు, అది వేరే సంగతి. తర్వాత హైకోర్టుకి అది తెలిసి ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ కండక్ట్ చేసి అది నిజమే అని చెప్పి ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేసిన తర్వాత ఆయన సుప్రీం కోర్టుకి వెళ్ళాడు. చేసి ఆయన వాదన ఏంటంటే, ఆఫ్‌కోర్స్ నేనేం కాపీ కొట్టలేదు. అది ఎవరో స్లిప్ ఉపయోగించి నా దాని మీద పడేసారు. నేను మామూలుగా రాసుకుంటున్నాను. అది వాళ్ళ దగ్గర దొరికింది. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్. సో సమ్ టైప్ ఆఫ్ డిఫెన్స్ పెట్టుకున్నాడు. కానీ తర్వాత రుజువైంది ఈయన కాపీ చేసింది ఆయన ఆన్సర్ షీట్‌లో ఉన్నది, ఆ షీట్‌లో ఉన్నది 2 టాలీ అయ్యాయి. అది వేరే సంగతి. బట్ అదే అతని వాదన. రెండవది ఆల్టర్‌నేటివ్‌గా అంటే అంటాడంటే, ఇది నిజమే అనుకున్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి చర్య నేను బెంచ్ మీద కూర్చొని జడ్జిమెంట్లు చెప్పడంలో నేను కరప్షన్ అనో, లేకపోతే ఇంకెవరికో అన్యాయం చేశాను కాదు. ఇట్ ఈస్ క్వైట్ అన్‌కనెక్టెడ్ టు మై డిస్పెన్సేషన్ ఆఫ్ ద జస్టిస్. అంచేత హైకోర్టు నన్ను పదవి నుంచి తీసేయడం అన్యాయం అని చెప్పి వాదన చేశాడు. అప్పుడు సుప్రీం కోర్ట్ ఏమన్నారో అది మనందరికీ వర్తిస్తుందన్నమాట. ఎ జడ్జ్ కెనాట్ హ్యావ్ 2 స్టాండర్డ్స్ వైల్ ఆన్ ది బెంచ్ అండ్ ఆఫ్ ది బెంచ్. జడ్జి అనే వ్యక్తికి బెంచ్ మీద ఒక రకమైనటువంటి నడవడిక, బెంచ్ దిగిపోయిన తర్వాత వేరే నడవడిక అంటూ ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ జడ్జి అని ముద్ర పడతావో నీ ప్రవర్తన అబోవ్ బోర్డ్‌గా ఉండి తీరవలసిందే. అలా అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు అందులో కొనసాగాలి.
అయితే ఆఫ్ కోర్స్ అది జడ్జికి ఇచ్చినది. కానీ అది నా ఉద్దేశంలో జడ్జి గారికి సహకరించే అంటే న్యాయ వ్యవస్థకి సహకరించే వ్యవస్థ కాబట్టే న్యాయవాదుల వృత్తి కూడా అంతటి కఠినమైనది. కఠినం అంటే నియమావళిని పాటించరు. అలా ఉన్నప్పుడు మాత్రం ఎందుకంటే మనకి చాలా మంది చెప్తుంటారు న్యాయ దేవత అనే రథచక్రానికి అటు న్యాయమూర్తులు ఒక రథచక్రం అయితే ఇటు పక్క న్యాయవాదులు ఒక రథచక్రం. ఈ 2 రథచక్రాలు ఇన్ టాండెమ్ అంటే ఒక క్రమంలో నడిచినప్పుడు మాత్రమే న్యాయ దేవత న్యాయాన్ని చేయడానికి చాలా నిష్కంటకంగా వెళ్తుంది అని. అనుకుంటప్పుడు ఆ జడ్జిమెంట్ నా ఉద్దేశంలో నా ఉద్దేశంలో ఆ జడ్జిమెంట్ ఒక న్యాయమూర్తులకే కాదు న్యాయవాదులకు కూడా వర్తిస్తుంది. అవర్ కాండక్ట్ షుడ్ బి నాట్ ఓన్లీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది కోర్ట్ టువర్డ్స్ అవర్ క్లెయిమ్ పర్టికులర్లీ టువర్డ్స్ ది సొసైటీ మస్ట్ బి ఆనెస్ట్. ఎందుకంటే ఇంతటి ఆనెస్ట్ అయినటువంటి ప్రొఫెషన్ మరొకటి ఎక్కడా లేదు అని మనం గర్వంగా చెప్పుకోవాలంటే దాన్ని నిలబెట్టవలసిన అవసరం మనకి ఉండి తీరింది. ఇది అంచేత ఇంతకంటే నేను ఎక్కువ చెప్పడానికి లేదు. ఒకటి నిరంతర పరిశీలనాత్మకమైనటువంటి పఠన, అర్థం చేసుకున్న దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఇది చదివి బుర్రలో ఉంచుకుంటే కాదు, దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. చదువుకున్న విద్య అవసర సందర్భాల్లో అక్కడికి రావాలి, లేకపోతే కర్ణుడి విద్య అవుతుంది. అంచేత మనం ముందర చదువుకోవడం మాత్రం దాంట్లో ఎక్కడ మినహాయింపు ఉండకూడదు. ఆ మినహాయింపు ఎలా ఉండకూడదో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నేర్చుకున్నాను 2015వ సంవత్సరం హైకోర్టు, అక్కడ మన కామన్ హైకోర్టు ఉన్న సందర్భంలో నేను ఒకసారి వేసవి సెలవుల్లో పనులన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయనకి ఆ జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత అన్నమాట, ఆ మహానుభావుని ఒకసారి చూద్దాం అని చెప్పి కౌలు పెట్టాను. పెడితే ఆయన సరే రమ్మన్నారు అనమాట. ఓ రోజు మధ్యాహ్నం 12 వెళ్ళాము. కలిసి వారికి నమస్కరించి ఏదో మాట్లాడుతున్నప్పుడు అడిగారు, సార్ మీరు ఎన్నో కావ్యాలు రాశారు, సినిమా పాటలు కూడా చాలా గొప్పవైన రాశారు. నేను మీ అభిమాని కూడా చాలా తిరగేశాను. నేను కొన్ని అంటే సినిమా పాటలు జనరల్గా లైటర్ వేలో ఉంటాయి కదా. ఇట్ ఈస్ ఏ కమర్షియల్ ఆర్ట్. అటు సామాన్యుడి నుంచి మంచి మేధావి వరకు అందరూ సినిమా చూస్తారు. అందరికీ అర్థమయ్యే రీతిలో తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మీరు కొన్ని సినిమా పాటలు రాశారు, అవి కవిత్వ పరంగా చాలా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఎంత గొప్పగా రాశారు, ఎంత కష్టపడి రాశారు, ఎంత కాలాన్ని తీసుకున్నారని ఏదో ఒక 2 పాటలు చెప్పాను అన్నమాట. ఒక పాట, ఏ పాటలు చూశారు అని అన్నాడు. అంటే 2 పాటలు చెప్పి ఓ పాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మహానుభావుడు మనందరికీ నిర్దేశం చేసినటువంటి ఒక వాక్యం మీకు చెప్పాలని ఉద్దేశం, చెప్పి ముగించాలని అన్నారు. ఏం పాటలు చూశారు జడ్జి గారు అని అడిగాను నవ్వుతూ. అంటే ఏదో పాట చెప్పాను. జ్ఞాపకం వచ్చి ఒక సినిమా పాట, సంపూర్ణ రామాయణం సినిమాలో రావణాసుడు సభలో కూర్చుంటే దేవ నర్తకులు ఏదో ఇది చేస్తూ ఆయన పాడుతూ. సో అందులో ఉండేటువంటి హై చాలా గొప్ప సమాసాలు అనమాట. నిజభుజ కంపిత రజితాచల గ్రసయకర సురభీకర అసదృశ విక్రమ చకచకిత శంకర నిజభుజ కంపిత రజతాచలాగ్రశేఖర సురభీకర అసదృశ విక్రమ చకచకిత దశకంధర అని అంటూ రాజ్యరమ భాగ్యరమ అష్టరమ పరివేష్టిత ఎవరు నేను మించువారు అని చెప్పి ఇలా ఒక పాట వస్తుంది. అన్నాను, నాకు నోరే తిరగట్లేదు మా నాటి సామాన్యులకి. అంతో ఇంతో తెలుగు భాష మీద అభిమానం ప్రవేశం నాకే అవ్వట్లేదు. ఎంత కష్టపడి రాశారు, ఎంత బాగా రాశారు. అప్పటికి ఆ పాట రాసింది 1970లో. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ తెలుగు రెండింటికి ప్రొఫెసర్గా చేసేవారు. ఎంత గొప్పగా రాశారు సార్ అంటే నవ్వాడు అతను. అడిగారు ఎంత సమయం పట్టింది మీకు రాయడానికి? జడ్జి గారు ఎంత సమయం పట్టి ఉంటుందని మీరు అనుకున్నారు అని సరదాగా అన్నారు అతను. అంటే నిజం చెప్పమంటారా అని చెప్పండి. సుమారు 1 రోజులు ఎంతో పట్టి ఉంటుంది మీకు అని అన్నారు. అంటే నవ్వుతున్నాడు అతను. మీరు ఇందాక అన్నారే కమర్షియల్ ఆర్ట్ అని,
కమర్షియల్ ఆర్ట్ అప్పుడు ఒక్కొక్కసారి సినిమాలో టైం దొరకదండి. వెంటనే అడుగుతుంటారు, రాసి ఇచ్చేయాలి. ఉదాహరణకి ఆ రోజు ఉదయం ఆ పాట రాసినప్పుడు ఉదయం 9 గంటలకి నేను క్లాస్‌లో ఉంటుండగా బాపు గారు ఫోన్ చేశారు. బాపు అంటే సినిమా డైరెక్టర్. ఫోన్ చేసి, "మాకు అన్నీ కుదిరాయి. సెట్ అంతా కుదిరింది. కాల్ షీట్‌లు అవి ఉంటాయి కదా! యాక్టర్స్‌కి అన్నీ కుదిరాయి. ఎస్. రంగారావు గారికి వాళ్ళకి. ఒక పాట పెట్టాలనుకుంటున్నాం. కేవీ మహాదేవన్ గారు దాని మ్యూజిక్ డైరెక్టర్. ఆయనున్నారు. మీరు ఒక పాట రాస్తే వెంటనే ఆయన ట్యూన్ చేసేసుకుంటున్నారు. ఖాళీగానే ఉన్నారు. మాకు పాట ఎంతలో కావాలంటే, "ఇప్పుడు ఇచ్చేస్తారా" అని. ఏంటి ఇచ్చేయడం, జేబులోంచి తీయాలా? అంటే కాదు, ఏం పాట అంటే రావణాసురుడిని పొగుడుతూ కావాలి. ఓకే. సరే ప్రయత్నం చేస్తానని నేను చెప్పలేదు. ఉర్దూ క్లాస్ అయింది. 12 అయింది. తర్వాత లంచ్ చేస్తారట ఆయన 12 గంటలకప్పుడు. చేసిన తర్వాత టీ తాగుతారట. టీ తాగి సిగరెట్ కూడా ఆయనకి అలవాటు. చేస్తూ ఆ టైంలో ఆయనకి స్ఫురించిందట, రాసేసి ఇచ్చేసారనమాట. రాసేసి ఫోన్ చేశారట మెడ్రాస్‌కి, ట్రంక్ కాల్ అప్పుడు. ట్రంక్ చేస్తే అవతల ఆయన బాపు గారు కేవీ మహాదేవన్ చూపించి, "ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు. ఈయన గొంతు చాలా మధురంగా ఉంటుంది. మన నారాయణ రెడ్డి గారు, మీరెవరైనా కవితలు, పాటలు ఆయన పాడితే విని ఉండొచ్చు. చూడండి లేకపోతే." ఈయన పాడమన్నారు. ఈయన పాడింది ఆయన అలా యాక్సెప్ట్ చేసి రికార్డ్ చేశారు. నేను రాయడం పావుగంటలో రాశానండి జడ్జి గారు. ఇది దాని బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ అని చెప్పాను. నేను స్టన్ అయిపోయాను. ఎందుకంటే నేను వెంటనే రిప్రొడ్యూస్ చేసి ఉండలేకపోవచ్చు. అందులో ఉండేటువంటి సమాసాలని నిజభుజ కంపిత రజతాచల గ్రసైకర సురభీకర అసదృశ విక్రమ చకచకిత రణకంధర దశకంధర అని అంటూ అస్త్రశస్త్ర గదా ఖడ్గ సుప్రయోగ నిపుణ అజర అమర విజయ సజయ ఎవరు నిన్ను మించువ, ఇలాగా ఒక ఫ్లో అన్నమాట. ఇది పావుగంటలో సాధ్యమా అని అడిగితే నేను అన్నాను, 15 నిమిషాల్లో రాసుకుంటానంటే ఇప్పుడు నమ్ముతారా అంటే, నమ్మలేనండి అన్నాను. సాధ్యమా అంటే, సాధ్యమే అని ఒక్క మాట భుజం తట్టి, ఆయన 80 ఏళ్ళు అప్పటికి, నాకు అప్పటికి 52 ఏళ్ళు. సో, భుజం తట్టి అన్నారు, "ఇది తప్ప జీవితంలో ఇంకేదీ లేదు అనుకున్నప్పుడు జడ్జి గారు మీరు కూడా పావుగంటలో రాయగలరు" అన్నాడు. ఇది తప్ప, ఇది తప్ప, ఇది అంటే ఆ కృషి తప్ప, అది నాకు కావాలి. అది నేను నేర్చుకోవాలి అనేటువంటి కృషి ఉంటే పావుగంటలో కాదు 10 నిమిషాల్లో కూడా రాయొచ్చు. ఆ కృషి ఉండాలి. అయితే కొన్ని కళలు అనేటువంటివి దైవదత్తం, అది వేరే, అందరికీ రావు కృషితో. బట్ నువ్వు చేయవలసిన కృషి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు జ్ఞానపీఠ అవార్డు విన్నరు చెప్పినటువంటి మాటలు మనందరికీ శిరోధార్యాలు. అవునా కాదా? ఎందుకంటే కృషి మన ఫీల్డ్‌కి చాలా అవసరం. నేను ఇంతసేపు మీకు ఒకే పాయింట్ మీద చెప్పానేంటంటే, మీరు చదవాల్సింది పరిశోధనాత్మకంగా చదివినప్పుడు, రెండోదేంటంటే నా వల్ల దేశానికి, తర్వాత నా వల్ల సమాజానికి ఎంతో మేలు జరిగే అవకాశం ఉండి, సమాజాన్ని పునర్నిర్మించే దాంట్లో నాకు పాత్ర ఉంది. ఈ రాష్ట్రంలోనే, ఈ ఊర్లోనే పుట్టి విశ్వకవి అయినటువంటి మహానుభావుడు, మహాకవి శ్రీశ్రీ చెప్పాడు, "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించెదను" అన్నాడు. మీరు సైతం ప్రపంచ నిర్మాణానికి ఒక చెయ్యి పిడికిలి బిగించగలిగే గొప్పవాడు కావాలి అంటే చదవాలి. చదవడం ఒక్కటే, నేర్చుకోవాలి. మన సీనియర్స్ ఉన్నారు. ఏ సీనియర్‌నైనా మన సీనియరే అక్కర్లేదు. నేను అంతో ఇంతో నేర్చుకున్నానంటే మా గురువుగారైనట్టు ఓలేటి సీతారామూర్తి గారి దగ్గర మాత్రమే కాదు. ఎవరు వ్యక్తి, మా బార్‌లో ఉండారు అయ్యగారు నరసింహమూర్తి గారు. అంటే తర్వాత కాలంలో నాకు మామగారయ్యారు. తర్వాత మత్స్య సత్యనారాయణ గారు, సాలా కొండలరావు గారు, మహారథి గాజుల సుబ్బారావు గారు. అక్కడైతే పార్వతీపురం, మేము పార్వతీపురం, బొబ్బిలి ఆ ప్రాంతాలన్నీ చేశాను. శ్రీకాకుళం కొన్ని మ్యాటర్స్ ఇక్కడ కూడా విశాఖపట్నంలో కూడా నేను చేసేవాడిని. లేబర్ కోర్ట్‌లో రెగ్యులర్‌గా వచ్చేవాడిననమాట. సో, ఏ సీనియర్ అయినా వారు వర్క్ చేస్తున్నప్పుడు మనం గాని పరిశీలనగా చూస్తూ, ఆ కాలాన్ని మనం ఎక్కడో బార్ రూమ్‌లోనో, మరెక్కడో కూడా క్యాంటీన్‌లో ఇలా అంటున్నందుకు దయచేసి ఏమనుకోవద్దు యంగస్టర్స్. సద్వినియోగం చేసుకుంటూ, పరిశీలన చేస్తూ నిరంతరం మనం ఒక చిన్న డైరీ పెట్టుకొని వారు చేస్తున్నట్టు ది వే దే క్రాస్ ఎగ్జామిన్, ది వే దే ఆర్గ్యూ, ది వే దే సబ్మిసివ్‌లీ దే రిప్రజెంట్. సబ్మిసివ్ రిప్రజెంటేషన్ అంటే మీకు ఒక మాట చెప్పాలి. ఇదొక ఆర్ట్ అది. కేవలం లా తెలిస్తే సక్సెస్‌ఫుల్ లాయర్ అయిపోతాం అంటే కాదు. కోర్ట్‌ని మనం రిప్రజెంట్ చేయడంలో ఒక రకమైనటువంటి కన్విన్సింగ్ ధోరణి. ఆఫ్టర్ ఆల్ లాయర్‌షిప్ ఈస్ ఎ కన్విన్సింగ్ ది కోర్ట్, అంతే కదా! మాక్సిమం కన్విన్సింగే. మనకి కేసు లేకపోయినా కూడా ఉన్నంత వరకు మాకు రిలీఫ్ ఇప్పించండి అని అడగడం. ఉరిశిక్ష తప్పదనుకున్నప్పుడు కూడా అడుగుతాడు. అట్‌లీస్ట్ ఫర్ దేర్ లైఫ్.
అదే అతను సాధించే విజయం ఆయన క్లయింట్ వరకు. అంతేనా? కాదా? కానీ అది ఎలా చెప్పాలి? అది ఒక ఆర్ట్. ఒకరోజు చెప్తున్నా. అంటే ఇది ఇట్ ఈస్ ఎ కల్టివేబుల్ ఆర్ట్. ఒక రోజులో వచ్చేది కాదు. మన నిరంతర సాధన ద్వారా మన వాళ్ళని సీనియర్స్‌ని చూడడం ద్వారా నేర్చుకునే ఆర్ట్ ఏంటంటే, ఒకరోజు మా గురువుగారు ఓలేటి సీతారామూర్తి గారు ఒక హిందూ ఒక హస్బెండ్ డైవోర్స్ అప్లికేషన్ పెట్టాడు. క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. అతన్ని ఎక్కడి నుంచో వచ్చాడు పై ఊరు నుంచి. ఇది 1988 ఆ ప్రాంతంలో సంగతి చెప్తున్నాను. సీతాపతి గారు అంటే హానరబుల్ జస్టిస్ సీతాపతి గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు. అప్పుడు మాకు సీనియర్ సివిల్ జడ్జిగా ఉండేవారు. అది చాలా కాలం ఎందుకో తెలీదు. మొత్తం మీద చీఫ్ అయిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్‌కి వస్తుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌కి వస్తున్నప్పుడు అప్పటికే 2, 3 వాయిదాలు తీసుకున్నాం. కాదనలేదు. కొన్ని డాక్యుమెంట్లు ఆయన తాలూకా భార్య పట్ల ఆయన ప్రవర్తించిన తీరుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఆమెను తీసుకురమన్నాం. ఆవిడ అంతగా చదువుకున్న ఆవిడ కాదు. సంపాదించారు అన్నదమ్ముల ద్వారా. ఆ కాగితాలు రావడం లేట్ అయింది. ఈ వాయిదా కూడా ఫైనల్లీ అని వేశారు ఆ రోజు. ఫైనల్లీ పెరంటోరియల్లీ కూడా అయిపోయింది. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా లేదా అన్న పేక మీద కూర్చున్నట్టు. ఆయన ఎక్కడో ఇఫ్ ఐ యామ్ రైట్ బాంబే నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు క్రాస్ ఎగ్జామినేషన్ కోసం. పిలిచారు సీతాపతి గారు. సీతారామూర్తి గారు యెస్ పార్టీ ఈస్ ప్రెజెంట్ యూ క్రాస్ ఎగ్జామ్ అని. మళ్ళీ అదే రిక్వెస్ట్ అన్నమాట. ఏంటంటే కాగితాలు ఇవి వచ్చేస్తాయి అనుకున్నాం ఇవాళ. మరొక వారం పట్టేట్టుంది. నెక్స్ట్ వాయిదాకి మేము తీసుకోనివ్వండి అని. నో సీతారామూర్తి గారు యూ హ్యావ్ టేకెన్ ద డాకెట్ అంటే అలా అనడంలో కోర్టు తప్పు లేదు. అంటే నేను కన్విన్స్ ఎలా చెయ్యాలి అనే విషయం మీద మీకు చెప్తున్నాను. మీరు చాలా టైం తీసుకున్నారు. సీ ది డాకెట్ రిఫ్లెక్ట్స్ ఇట్ పెరంటోరియల్ ఇట్ ఈస్ ఆల్సో పోస్టెడ్. పోనీ కాస్ట్ మీద వేద్దాం అనుకున్నా ఆయన ఎక్కడి నుంచో కాస్ట్ కాదు అతనికి కావాల్సింది. ఆయన ఎక్కడి నుంచో పాపం వచ్చాడు. ఉద్యోగంలో ఆయనకి సెలవు దొరకడం కష్టం. యూ హ్యావ్ టు డూ. సో మనకేంటంటే టైట్ అండ్ సిచ్యువేషన్ వేర్ దెర్ ఇస్ నో ఎస్కేప్. దిస్ ఆర్ట్ యూ విల్ కల్టివేట్ ఓన్లీ ఫ్రమ్ సీనియర్స్. బట్ కాగితం తీసుకొని ఇది తర్వాత ఇది ఓల్డ్ మ్యాటర్. నేను జడ్జిమెంట్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కోర్టు. నేను అంటే కోర్టుకి జడ్జిమెంట్ చెప్పాలి. లిస్టెడ్ మ్యాటర్స్ ఉంటాయి కదా ఓల్డ్ మ్యాటర్స్. హైకోర్టులో అప్పుడులో ఏంటంటే మా టైం వరకు 100 ఓల్డ్ మ్యాటర్స్ మేము ప్రజెంట్ చేయాలి. అవి డిస్పోజల్ చేయడానికి 6 monthsలో మేము స్ట్రైక్ చేయాలి. అది ఆ రూల్ ఇప్పటికీ కూడా ఉంది. అంచేత నేను జడ్జిమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఆల్రెడీ ఎక్కువ ఛాన్సులు తీసుకున్నారు. ఆయన బొంబాయి నుంచి వచ్చాడు. ఇంకా ఎక్కడా ఛాన్స్ లేదు. దాని తర్వాత అన్నప్పుడు ఇదన్నీ నిజమే. అంటే సీనియర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారన్నది మీకు చెప్తున్నాం అన్నమాట. ఇవన్నీ కోర్టు వారు చెప్పింది నిజమే. కోర్టు వాంట్స్ టు పాస్ జడ్జ్మెంట్ ఓన్లీ ఐ హావ్ నో అబ్జెక్షన్. ఐ హావ్ టు ప్రొసీడ్. కోర్టు వాంట్ టు డూ జస్టిస్ ఆల్సో అలాంగ్ విత్ జడ్జ్మెంట్ 1 week టైం ఇది ఆ సీనియర్స్ మాత్రమే. వాళ్ళు కూడా ఓవర్ ది ఇయర్స్ ఎంతో మందిని జడ్జిని చూసి ఎలా మాట్లాడితే కన్విన్సింగ్ గా మనకి కొంత రిలీఫ్ వస్తుంది అనేటువంటి సాధన ద్వారా నేర్చుకుంది. కోర్టు వారు జడ్జిమెంట్ చెప్పాలని అనుకుంటున్నంతే మాత్రమే ఈ కేసులో నేను ఇవాళ చేస్తాను. ఆ జడ్జిమెంట్ లో జస్టిస్ కూడా చేయాలనుకుంటే నాకు వారం రోజులు. ఇప్పుడు కోర్టుని మనం ఇరికించినట్టు అనమాట. ఏ జడ్జి కూడా జస్టిస్ చేయాలనుకునే జడ్జిమెంట్ చెప్తారు కానీ ఉత్తి జడ్జిమెంట్ చెప్పాలని జస్టిస్ రహితమైనటువంటి జడ్జిమెంట్ ఉండదు కదా. అక్కడ ది వే ది కాయినింగ్ ఆఫ్ అవర్ వర్డ్స్, చూసింగ్ ఆఫ్ ది వర్డ్స్, నేను చెప్తున్నది. కోర్టుని మనం చెప్పేటప్పుడు ఎంత కన్విన్సింగ్ ధోరణిలో చెప్పాలి. నవ్వేశారు ఆయన సీతాపతి గారు. జస్టిస్ లేకుండా జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అంటే, మరి మా కాగితాలు రానప్పుడు నేను ఎఫెక్టివ్గా క్రాస్ ఎగ్జామినేషన్ లేనప్పుడు ఒక పార్టీకి మీ జడ్జిమెంట్లో జస్టిస్ జరగదని నా భావన అన్నారు. సరే అయితే అని లాస్ట్ వేసి తర్వాత అయింది అనుకోండి. సో వాట్ ఐ వాంట్ టు ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ దిస్ ఈజ్ ఎ కల్టివేబుల్ ఆర్ట్. ఒక్క రోజు మనకి రాదు. కానీ కోర్టుని మనం ఎప్పుడు కూడా ముఖ్యంగా యంగ్ అడ్వకేట్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు సబ్మిసివ్ ధోరణిలో, ఇందాక కూడా శ్రీనివాస్ గారు ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఆయన మన సబ్మిసివ్ ధోరణే కాకుండా జడ్జి గారు పరిశీలించేది ఏంటంటే ఇంటలెక్చువల్ గా, ఇంటెలిజెంట్ గా, తర్వాత క్షుణ్ణంగా, ముఖ్యంగా గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా కూడా, అది కూడా ఒక భాగం అనుకోండి, ఇవన్నిటితో కూడి చెప్తున్నారా లేదా. తర్వాత మీ రిప్రజెంటేషన్ బట్టి సీనియర్ జడ్జి వెంటనే పట్టేయగలడు ఏంటంటే నువ్వు అసలు ప్రిపేర్ అయ్యి వచ్చేవో లేదో. అది ముఖ్యం.
కొంచెమైనా కథ చదవాల్సిన అవసరం ఉంటుంది. రిప్రజెంట్ చేయాలి అనుకుంటే కనీసం ఫ్యాక్ట్స్ మీద అసలు ఏ పాయింట్ మీద ఆ రోజు అక్కడ ఉంది ఆ మ్యాటర్ అదేనా తెలుసుకోగలిగే పరిస్థితిలో ఉంటేనే తప్ప మీరు రిప్రజెంట్ చేసిన దానికి విలువ ఉండదు. లేకపోతే ఒక బ్రాండ్ పడుతుంది ఏంటంటే ఈ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ పర్టికులర్ అడ్వకేట్, ఈ జూనియర్ అడ్వకేట్ చదివి రాడు, వాడు సీనియర్ ఏదో చెప్పమంటే ఏదో 4 ముక్కలో 3 ముక్కలో ఆ కోర్టులో ఆ వాయిదా తీసుకోవడానికి చెప్తున్నాడని ఒక రకమైనటువంటి బ్యాడ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు అది గుర్తుంచుకోండి. చెప్పడం చాలా ముఖ్యమైనటువంటిది. చెప్పడం కూడా కన్విన్సింగ్, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ యూ హ్యావ్ టు కల్టివేట్ ఇట్. అది చాలా ముఖ్యం. తర్వాత విట్ కూడా అవసరమే. విట్ లేనిది హ్యూమర్ లేకుండా హ్యూమర్ పోతోంది ఇప్పుడులోనే. చాగ్లా గారి గురించి మీరు ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు, కొన్ని వందల పుస్తకాలు. ఆయన చాగ్లా ది గ్రేట్ బొంబేలో ఆయన ఒక రోజు ఆర్గ్యూ చేస్తున్నట్టు ఒక మ్యాటర్, ఇది ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ ఐమ్ గివింగ్. ఆర్గ్యూ చేస్తున్నాడు హ్యూమర్ కోర్టులో అంటే చెప్తున్నాను. ఆర్గ్యూ చేస్తుంటే ఆ జడ్జి గారు అన్నట్టు చాగ్లా, వాట్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ ఈస్ ఎంటరింగ్ ఫ్రమ్ దిస్ ఇయర్ అండ్ లివింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఇయర్. ఐ యామ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటే, ఎస్ మిలార్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ బిట్వీన్ టు అబ్స్ట్రాక్ట్ అన్నట్టు. నేను వేరే వ్యాఖ్యానం చేయకూడదు. ఈ చెవిలోంచి వచ్చి ఈ చెవిలోంచి పోతుందంటే మధ్యన దాన్ని ఆపడానికి ఏం లేదు అన్నట్టు. అంటే ఇండైరెక్ట్ గా ఏమన్నారో మీకు తెలుసు కదా, మీకు ఇది లేదు అది ఆపడానికి అంతే తప్ప నా దాంట్లో సబ్స్టెన్స్ లేదు అని కాదు అది అర్థం. సో హ్యూమర్ అలా యాక్సెప్ట్ చేసేవారు కూడా. ఈ మధ్య వైద్యనాథన్ అని అంటే ఇలాంటి నగ్గెట్స్ అంటారు. నగ్గెట్స్ అంటే చిన్న చిన్న సరగ పలుకులు అలాంటి గుళికలు అన్నట్టు అనమాట. కోర్ట్ రూమ్ హ్యూమర్ అనే పుస్తకాలు మీరు నెట్లో కొడితే దొరుకుతాయి. అంటే మీరు ఆ ప్రయోగించేటప్పుడు జాగ్రత్తగా ప్రయోగించాల్సిన అంటే అది వేరే సంగతి. బట్ హ్యూమర్ ఈజ్ ఆల్సో మస్ట్ ఫర్ అన్ అడ్వకేట్. టైట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కోర్టు ఒక మంచి హ్యూమర్ యాప్ట్ అనేది రిలవెంట్ గా ఉన్నది ఆ టెన్షన్ ఈజ్ అవుట్ చేస్తుంది అనమాట. చేసి కొంత మనకి రిలీఫ్ రావడానికి కోర్టు కూడా సముఖంగా ఉండడానికి ప్రయత్నం చేసి తోడ్పడుతుంటది. హ్యూమర్ని కల్టివేట్ చేయాలంటే దానికి చాలా కసరత్తు అవసరం, ఎక్సర్సైజ్ అవసరం. బట్ కల్టివేట్ ఇట్. యూ కెన్ వెరిఫై ది ఇంటర్నెట్ ఫర్ వేరియస్ కోర్ట్ రూమ్ హ్యూమర్, కోర్ట్ రూమ్ నగెట్స్. ఈ దీంట్లో కొడితే వైద్యనాథన్ అని ఈ మధ్యన రాశాడు అతను. వైద్యనాథన్ కాదు, వీరరాఘవన్ అని చెప్పి మెడ్రాస్ హైకోర్టు నుంచి అతని బుక్ రాసి నాకు తీసుకొచ్చి ప్రెజెంట్ చేశాడు. నేను చదువుతూ వచ్చాను కూడా అన్నమాట. ఆ రకమైనది కూడా మీకు అవసరం, మన ప్రొఫెషన్కి అవసరం, లాయర్ ప్రొఫెషన్కి అవసరం. ముఖ్యంగా క్రిమినల్ లాయర్ చదవవలసిన వాళ్ళకి ఒకే ఒక ఉదాహరణ చెప్పి అధ్యక్షుల వారు నన్ను క్షమించాలి. ఈ ఒక్క ఉదాహరణ మాత్రం కొన్ని సభల్లో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పక తప్పని పరిస్థితి. ముఖ్యంగా యంగస్టర్స్ కి క్రిమినల్ లా మీకు తెలిసినంత వరకు, మనందరికీ తెలిసినంత వరకు డాక్యుమెంటేషన్ మీద కంటే కూడా అంటే ట్రయల్ స్టేజ్ లో ముఖ్యంగా అది ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ మీద. అంటే ది వే యూ ఎలిసిట్ ది ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది విట్నెసెస్. అంతే కదా, విట్నెస్ ని మీరు ఫిజిల్ అవుట్ చేయించి ఆయన తాలూకా ఎవిడెన్స్ అన్బిలీవబుల్ అనిపించడానికి చేసే ప్రయత్నమే క్రాస్ ఎగ్జామినేషన్. అంతే కదా. అయితే ఇక్కడ క్రిమినల్ లాయర్కి ఉండవలసిన, డిఫెన్స్ లాయర్కి ఉండేటువంటి ముఖ్యమైన గుణాలు ఏంటంటే, నేను చూసినంత వరకు ఎంత క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యాలి అనే కంటే ఎక్కడ ఆపాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. క్రాస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ an effective defensive counsel. If he is an intelligent, apt, he can cut with a clinical precision up to the end nerve. ఏ ఎండ్ నెర్వ్ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్ళి ఆపుతాడు, లైక్ అన్ ఎక్స్పర్ట్ సర్జన్. అలా కాకపోతే ఏమవుతుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేషన్ ఇట్ విల్ అకౌంట్ ఏ మర్డరింగ్ ఆఫ్ ది కేస్. మీకు ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను, ఇది నాకు స్వయంగా చూసినటువంటి ఉదాహరణ. కరీంనగర్లో నేను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా చేస్తుంటే ఒక భార్యాభర్తల కేసు అనమాట. మళ్ళీ చెప్తున్నది ఉద్దేశం ఏంటంటే, హౌ ఏ డిఫెన్స్ కౌన్సిల్ మస్ట్ బి వెరీ యాప్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ కండక్టింగ్ క్రాస్ ఎగ్జామినేషన్ టు ఎలిసిట్ ది రిక్వైర్డ్ పాయింట్ అండ్ డిఫ్యూజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ విట్నెసెస్.
ముఖ్యంగా వైటల్ విట్నెసెస్ అంటే ఐ విట్నెసెస్ అన్నమాట. ఓ భార్యాభర్త ఉన్నారు. భర్త చాలా వ్యసనాలకు లోనయ్యాడు. భార్య పాపం ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషిస్తుంది. ఇద్దరు ఒక 4 తరగతి, 3 తరగతి, కూతురు 4 తరగతి, కొడుకు 3 తరగతి అనుకుంటా చదువుతారు. ఒక గ్రామంలో ఉంటారు. అదే గ్రామంలో ఆ అమ్మాయి ఆవిడ తాలూకా తల్లిదండ్రులు కూడా వేరే ఉంటారు. 2 వీధుల అవతల. ఇది వాళ్ళ తాలూకా బ్యాక్‌గ్రౌండ్. ఇతను ఎప్పుడూ తాగి వచ్చి కొట్టడం, ఆవిడ దగ్గర నుంచి డబ్బులు తీసుకుపోతూ ఉండడం ఇదొక అలవాటుగా ఇదంతా ప్రాసిక్యూషన్ స్టోరీ. ఒక నైట్ దెన్ విత్ రిగార్డ్ టు ద మెయిన్ ఇన్సిడెంట్ ప్రాసిక్యూషన్ కేస్ ఏంటంటే వచ్చి అలాగే కొట్టాడు. ఆమె ఆ రోజు ఎక్కడో పనికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చింది. ఎందుకంటే మర్నాడు ఆ పిల్లల తాలూకా స్కూల్ ఫీజు కట్టాలి. ఎగ్జామినేషన్ కోసం కట్టాలి. అందుకని ఆవిడ డబ్బాలో ఎక్కడో దాచింది. ఈయనకి తెలిసింది డబ్బు వచ్చింది, సంపాదించిందని. ఆ రాత్రి వచ్చి కొట్టాడు. తాగడానికి ఆ డబ్బు ఇచ్చేయమన్నాడు. ఆవిడ వినలేదు. ఎక్కడ దాచావని అడిగాడు. దెబ్బలు తింది కానీ చెప్పలేదు. చాలా దెబ్బలు తింది. సరే అయిపోయింది. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మర్నాడు ఉదయం 8 మెయిన్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇదంతా ప్రాసిక్యూషన్ స్టోరీ ఇన్ ద చార్జ్ షీట్. వచ్చి ఏం చేశాడంటే ఆ అబ్బాయిని తయారు చేసింది, స్నానం చేయించింది, రెడీ చేసింది. ఆ అబ్బాయి ఉన్నాడు. అమ్మాయికి జడ వేస్తుంది. కూర్చుంటే అమ్మాయి అయితే ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు. ఈమె పనికి వెళ్తుంది అనమాట. వాడి ఇల్లు ఇలా ఉంటుంది. వీధి నుంచి ఒక ద్వారం, వెనక్కి పెరటి ద్వారం ఉంటుంది. ఒక రైలు పెట్టలాగా ఇల్లు ఉంటుంది అనమాట. సో ఇతను ఏం చేశాడంటే వచ్చి మరి మాట ఏమీ లేకుండా ఈ వెనకాతల పచ్చడి రుబ్బుకునే చట్నీ పౌడర్ ఉంటుంది కదా, అది తీసి ఆమె తల మీద ఒక్కటి కొట్టాడు. కొట్టగానే అమ్మ అని ఆమె పడిపోయింది. ఒకే దెబ్బతో షీ ఫౌండ్ డెడ్. ఇది చూసిన ఇద్దరు పిల్లలు, కూతురు కొడుకు పరిగెట్టి వెళ్ళి అమ్మమ్మ తాతయ్య ఇంటికి పరిగెట్టాడు. మా నాన్న అమ్మను కొట్టాడు, అమ్మ పడిపోయింది. వాళ్ళు చనిపోయిందని తెలియదు. వస్తే తాతయ్య అమ్మమ్మ పరిగెట్టుకుంటూ వచ్చారు, చూశారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి షీ వాజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ డెడ్. షీ వాజ్ బ్రాట్ డెడ్ రేదర్. ఇది దెన్ దే ఫైల్డ్ ఏ కేస్ అగేన్స్ట్ హిమ్. అది వచ్చింది. వచ్చిన తర్వాత విచారణకు వచ్చింది. నేను ఐ వాజ్ కండక్టింగ్ ట్రయల్ చేసేటప్పుడు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. అది అయిపోయిన కేసు కాబట్టి చెప్పద్ది. ది ఓవర్ యాంగ్జైటీ అనండి, లేదా ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ఎ డిఫెన్స్ కౌన్సిల్ అండ్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ నాట్ నోయింగ్ వేర్ టు స్టాప్ ది క్రాస్ ఎగ్జామినేషన్. ఈ సెటప్ లో అసలు ఎవరు మెయిన్ విట్నెస్? ఆ పిల్లలిద్దరు, అంతేనా? పిల్లల్లో ముఖ్య ఫస్ట్ విట్నెస్ ఆవిడ అమ్మాయి. ఆ అమ్మాయికి జడేస్తుంటే కదా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయిని వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు విచారణకు తీసుకొచ్చారు. చైల్డ్ విట్నెస్ అనే అడ్మిసిబుల్ 119 కింద ఓరిడే టెస్ట్ చేస్తాము. ఇదంతా ఆ ప్రొసీజర్ గురించి ఇప్పుడు ఏం పెద్ద ఇదేం లేదు. సరే ఏం జరిగిందమ్మా ప్రాసిక్యూటర్ గారు అడిగారు. అడిగినప్పుడు నరేషన్ చేసింది. ఆ రోజు స్కూల్కి వెళ్తే మా నాన్న అప్పుడప్పుడు వచ్చి కొట్టాడు. నేను ఇందులో చార్జ్ షీట్లో ఉన్నదంతా అమ్మాయి చెప్పింది. షీఈ్ వరల్డ్లీ వైజ్. 4వ తరగతి చదువుతుంది. చేసినప్పుడు ఇలా మా నాన్న వచ్చి తాగుతూ కొట్టేవాడు, డబ్బులు అడిగేవాడు. ముందు రోజు రాత్రి కూడా కొట్టాడు, కానీ మా అమ్మ ఇవ్వలేదు. మర్నాడు మమ్మల్ని తయారు చేస్తున్నా, నాకు జడేస్తుంటే వెనక మాటను వచ్చి కొట్టి పడిపోయాడు. మేము వెళ్ళి చెప్పాము, మా నాన్న పారిపోయాడు. సో షీ స్పోక్ ఇన్ ట్యూన్ విత్ ది ప్రాసిక్యూషన్ కేస్. ఇక క్రాస్ ఎగ్జామినేషన్లో వాట్ ది ల్యాండ్ డిఫెన్స్ కౌన్సిల్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్, ఏం రుజువు చేయదలుచుకున్నాడు? అసలు ఇది ఆయనకి సంబంధమే లేదు, తను కాదు చేసింది. ఓకే, ఇట్స్ ఎ గుడ్ డిఫెన్స్. టోటల్ డినైల్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఈ రోజు వచ్చాడు, డబ్బు ఏదో అవసరం, తాగుతాడు తిరుగుతాడని ఆయన చెప్పలేదు. ఎందుకంటే వీడు పెద్దగా దానికి ఏముంటాయి ఎవిడెన్స్? వాళ్ళ పిల్లలు చెప్పారు తాగుతాడు తిరుగుతాడని. అత్తామామలు కూడా తర్వాత వచ్చి చెప్తారు, కానీ దానికి డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉండదు కదా. సో ఆయన కూడా దాని మీద అతను తిరగడమ్మా మీ నాన్న మంచివాడు అనేది ఏదో 2 సజెషన్లు వచ్చిన తర్వాత ఇక మెయిన్ ఇన్సిడెంట్స్కి వచ్చాడు. అమ్మా ఏం జరిగింది ఆ రోజు ఇలా అంటే, మళ్ళీ ఆమె చెప్పకపోతే అడిగాడు అనమాట. ఒక్కటి అడిగాడు, మీ ఇల్లు ఎలా ఉంటుందంటే ముందు ఒకే వాసలో ఉంటుంది, అంటే ముందుకు ఒకటి తలుపు వెనక తలుపు అని. ముందు వీధిలోకి ఓపెన్ అవుతుంది, వెనక వీధిలోకి. ఇప్పుడు ఎవరో వచ్చారన్నావు కదా, వెనక నుంచి వచ్చాడా ముందు నుంచి? ఎవరో అని అడిగాడు. తండ్రి అని అతను ఒప్పుకోడు కదా, ఎవరో వచ్చాడు కదా. ఆయన సజెషన్ అల్టిమేట్లీ ఏంటంటే
ఆమె జడేసుకుంటుంది, ఎవడో దొంగవాడు వచ్చాడు ఏదైనా దొరుకుతాయేమోనని ఆమె వెనక్కి తిరిగి చూసరికి తల మీద కొట్టి పారిపోయాడు. ఇది ఈ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఇట్. మంచిదే. హీ హ్యాస్ ఎ రైట్ టు, డిఫెన్స్ సైడ్ హ్యాస్ ఎ రైట్ టు ఎస్టాబ్లిష్ హిస్ కేస్. కానీ ది అప్రోచ్ మనం చూడాలి ఇక్కడ. అది ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ ది యంగ్ అడ్వకేట్స్ ఆర్ ఫర్ ది మ్యాటర్ ఆల్ ది డిఫెన్స్ కౌన్సిల్స్. ఎవరో వచ్చారు కదమ్మా కదా, ఎటుపక్క నుంచి వచ్చాడు, వీధి వైపు నుంచి వచ్చాడా, వెనక వైపు నుంచి వచ్చాడా? వెనక వైపు నుంచి వచ్చాడా? బాగా అమ్మ, మరి మీ అమ్మ ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? మా అమ్మ ఏమో నాకు జడ వేస్తుంది, నేను కూర్చున్నాను. ఎలా కూర్చున్నారు, ఏ పోస్చర్లో కూర్చున్నారు? నేను ఇలా కూర్చున్నాను. జనంగా ఎలా కూర్చుంటారు? కూతురు ముందు కూర్చుంటుంది, ఆపోజిట్ లో ఉంటారు. జడలు ఎలా వేస్తుంది మీ అమ్మ? నా వెనకాల కూర్చొని వేస్తుంది. నువ్వేడి చూస్తున్నావు? వీధి తలుపు వైపు చూస్తున్నాను. మీ అమ్మ ఏం చూస్తుంది? వీధి వైపు చూస్తుంది. వచ్చిన ఆయన ఎటువైపు నుంచి వచ్చాడు? వెనక వైపు నుంచి వచ్చాడు. ఆ వచ్చిన ఆయన ఏమైనా అన్నాడా, తిట్టాడా, లేకపోతే అరిచాడా? లేదు, ఏమీ అనలేదు. మరి ఏం చేశాడు? రావడం కొట్టి వెళ్ళిపోయాడు. అంతవరకు బాగుంది. సో హీ గేవ్ సమ్ పాయింట్స్ టు ది ఎఫెక్ట్ దట్, అంటే మనం లాజికల్ గా అనుకోవడానికి, వెనక నుంచి ఒక అతను వచ్చాడు, ఏమీ మాట మంతి లేదు, కొట్టాడు. ఇట్ కుడ్ బి ఐదర్ హస్బెండ్ ఆర్ ఎనీ అదర్ anybody. It create some doubt in the mind of the court. అంతవరకు బాగుంది. తర్వాత మరి కొట్టిన తర్వాత ముందు వైపు పారిపోయాడా, వెనక పారిపోయాడు? లేదండి, వెనక వైపు పారిపోయాడు. ఆ కొట్టింది ఏం చేశాడు? అక్కడ పడేసి పారిపోయాడు అండి. బాగానే ఉంది. వీడియం ఫింగర్ ప్రింట్స్ తీయించలేదు పోలీసు. ఇంతవరకు బాగున్న తర్వాత ఇక్కడ ఆపేసి, నా ఉద్దేశం అంటే మీ ఉద్దేశం కూడా అయి ఉంటుంది, ఆపేసి ఆర్గ్యుమెంట్ లో సజెషన్స్ ఇచ్చేసి, మీ నాన్న కాదమ్మో వచ్చింది, దొంగడు వచ్చాడు, ఆ ముంత ఏదో పట్టుకుపోవడానికి మీ అమ్మ చూసి ఉంటుంది, అందుకని కొట్టి పారిపోయాడు, మీరు మీ నాన్న నిన్న రాత్రి తగులాడాడు కాబట్టి మా తాత అమ్మమ్మ చెప్పమంటే అలా చెప్పారంటే ఏమై ఉండేదో అది వేరే సంగతి. అట్లీస్ట్ యూ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ సమ్ డౌట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద కోర్ట్ హ్యావింగ్ రిగార్డ్ టు ద నేచర్ ఆఫ్ ద క్రాస్ ఎగ్జామినేషన్. తర్వాత ఒకే ఒక్క క్వశ్చన్, ఇన్ మై ఎస్టీమ్ కాదు, ఇన్ మై డిసిషన్ ఆల్సో a very very suicidal question. మరి కొట్టినప్పుడు నువ్వు ఎటున్నావు అనమాట. నేను ముందుకే కూర్చున్నానండి. మళ్ళా రిపీట్ చేసింది. మరి కొట్టినవాడు ఎటు పారిపోయాడు? మళ్ళీ అడిగాడు. వెనక్కి పారిపోయాడు. మరి కొట్టినవాడు నీ ముందు నుంచి రాలేదు, వెనక నుంచి వచ్చాడు. కొట్టినప్పుడు మాట్లాడలేదు, మరి కొట్టినప్పుడు వెనక్కి పారిపోయాడు. కొట్టి మరి నువ్వు ఎలా చూడగలిగావు? అంటే ది స్పాంటేనియస్ ఆన్సర్ గివెన్ బై ద డాటర్. అప్పుడు మా అమ్మ నా జడలు వేసేసింది, గట్టిగా ఉన్నాయి లేదని ఇలా లాగింది. ఆ లాగడం వల్ల నొప్పెట్టి నేను వెనక్కి చూసి అమ్మ అని అన్నాను అని చెప్పాను. ఇట్స్ క్వైట్ స్పాంటేనియస్ అండ్ న్యాచురల్ ఆన్సర్ టు బి గివెన్ బై ఎనీ డాటర్. మీరు మీ ఇంట్లో అమ్మాయిలకి జడ వేసినా స్కూల్లో వెళ్ళి పీక్కుంటారేమో, మీరు గట్టిగా వేసి ఒకసారి లాగుతారు అనమాట. లాగినప్పుడు నొప్పెట్టినప్పుడు అమ్మాయి ఏంటిలా వేస్తున్నావు అని తిరగడం అనేటువంటిది క్వైట్ న్యాచురల్ థింగ్. ఆ వెనక్కి తిరిగినప్పుడు మా నాన్న అమ్మ మీద కొట్టేసి పారిపోతున్నాడు చూశాను. సీ కాంక్రీటైజ్డ్ అండ్ రీఇన్ఫోర్స్డ్ హర్ వెర్షన్ ఇన్ ది చీఫ్ ఎగ్జామినేషన్. నేననేది ఏంటంటే, నువ్వు ఇంత ఎలిసిట్ చేసిన తర్వాత ఎవరో వెనక నుంచి వచ్చి కొట్టాడు, నువ్వు ముందు కూర్చున్నావు, ముందు వైపు నీ దృష్టి ఉంది, కొట్టిన అతను ఏమి చప్పుడు చేయలేదు, ముందు అరవలేదు, కొట్టిన తర్వాత చావు అని అలాంటి మాటలేదు, కొట్టాడు సింపుల్ గా వెళ్ళిపోయాడు అనేది ప్రాసిక్యూషన్ కేసు అయినప్పుడు you could have built up a suspicion basing on your cross-examination. కానీ ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకున్నాడు? యాంగ్జైటీలో నీకు అసలు చూసే అవకాశం లేదు కదా అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. ఆవిడ అక్కడ ఉంది అన్న మాటని ఆయన డినై చేయలేదు. ఎవరైనా అడ్మిట్ చేయాలి, కూతురికి జడ వేస్తుంది వాళ్ళ ఇంట్లోనమాట. కానీ ఎంతవరకు ముందుకెళ్ళదలుచుకున్నాడంటే, నువ్వు అసలు చూడలేదు అతను అన్నప్పుడు ఏం చేసిందంటే, నువ్వు ఎలా వెనక్కి చూడగలిగావు? ముందు నీ వెనక నుంచి వచ్చి కొట్టి పారిపోయాడు కదా, అరవలేదు కదా, ఎలా వెనక్కి చూడగలిగావు అంటే అప్పుడు అన్నదనమాట, నాకు జడ్ల వేస్తూ లాగింది. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు క్యూటర్ చేయడానికి అవకాశం లేదు అసలు అనమాట. క్వైట్ అ స్పాంటేనియస్ అండ్ న్యాచురల్ ఆన్సర్ హీ ఇన్వైటెడ్ దట్ మేడ్ ది కోర్ట్ టు బిలీవ్ హర్ వెర్షన్. బికాస్ చైల్డ్ విట్నెసెస్ తో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి కోర్టు కానీ వాళ్ళ వరిడేర్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్యారెట్ లైక్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వలేదు ప్రాసిక్యూషన్ అని అనుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఇక మరి వేరే ఇది కూడా అవసరం లేదు, మనకి నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఏమున్నాయి, దానికి మళ్ళీ కన్ఫర్మేషన్ అవసరం లేదు అంత. ఎందుకంటే దే హ్యాడ్ నో అకేజన్ టు స్పీక్ ఫాల్స్హుడ్.
అని నమ్మొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ వి విల్ కమ్ టు అవర్ పాయింట్. ది డిఫెన్స్ కౌన్సిల్స్, ఐ రిక్వెస్ట్ యూ టు లెర్న్ వేర్ టు స్టాప్. And I know where to stop. I am stopping here. Thank you very much. వండర్ఫుల్ అకేషన్. మీ అందరూ కూడా మంచి దేశాన్ని నిర్మాణాత్మకంగా మీరు కాపాడేవాడు కావాలని, మంచి జడ్జీలు మీ నుంచి రావాలని. గుడ్ జడ్జెస్ అయినా బ్యాడ్ జడ్జెస్ అయినా బార్ నుంచే మనకి తల్లి, బార్ నుంచే మనం వస్తాం. కాబట్టి బార్ అసోసియేషన్ మీరు మంచిగా నేర్చుకున్నప్పుడు మాత్రమే బెంచ్ మీద కూర్చున్నప్పుడు మీరు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ దశలో మీరు నేర్చుకోండి. మరొకటి చెప్తున్నాను, ముఖ్యంగా యంగ్ లేడీ అడ్వకేట్స్. ఐ వాజ్ ది చైర్మన్ సెలక్షన్ బోత్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అండ్ జూనియర్ సివిల్ జడ్జెస్ టిల్ రీసెంట్లీ, టిల్ ఐ డిమిటెడ్ ఆఫీస్. గత 3 ఏళ్ళలో తీసుకుంటే 120 మందికి సెలక్షన్ చేస్తే మోర్ దెన్ 67 లేడీ ఆఫీసర్స్ వచ్చారు. మొన్న 39 ఆఫీసర్స్ని సెలెక్ట్ చేస్తే మోర్ దెన్ 14 ఆఫీసర్స్. అంటే గత 5-6 సంవత్సరాలుగా లేడీ జడ్జెస్ 50% తక్కువ లేకుండా వస్తున్నారు. సో దిస్ ఈస్ ఎ గుడ్ ఆగర్, గుడ్ ఓమెన్ రేదర్. ఎందుకంటే లేడీస్ కూడా తమ పాఠవాన్ని ప్రదర్శిస్తూ మంచి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అవుతున్నారు. మనకి ఇప్పుడు పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే హైకోర్టులో మంచి సైజబుల్ స్కోర్ ఆఫ్ ఆనరబుల్ ఉమెన్ జడ్జెస్ కూడా ఉన్నారు. ఇది కూడా మంచి పరిణామం. అంటే ఎవరైతే ఉమెన్ అడ్వకేట్స్ ఉంటారో ఇందులో మీరు కూడా ఈ ప్రొఫెషన్లో ఉంటే ముందుకు వెళ్ళడానికి, తర్వాత మంచి స్థానాన్ని ఆక్రమించడానికి, మంచి స్థానాన్ని అధివసించడానికి రేదర్ ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని బాగా చదవండి. ప్రస్తుతం మీరు మంచి అడ్వకేట్స్గా పేరు తెచ్చుకొని మంచిగా సమాజానికి సేవ చేస్తూ మీ ఆఫీసుల్లో మీ సీనియర్స్కి, మీ కుటుంబాలకి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.